తర్వాత రమ్మగారు పేర్లు చెప్పకూడదు. ఒక సమస్య ఏంటంటే ఒక ఫోను ఒక ఇద్దరి దంపతుల జీవితాలని ఎలా నాశనం చేసింది అనేది. ఈరోజు హస్బెండ్ అతని ఫోన్కి అతని పాస్వర్డ్ పెట్టుకుంటున్నాడు, వైఫ్ ఈవిడ ఫోన్కి ఈవిడ పాస్వర్డ్ పెట్టుకుంటుంది. నేను అడిగింది ఏంటి అంటే వాళ్ళని, మీకు ఏ రహస్యాలు లేనప్పుడు మీ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ దగ్గర మీ వైఫ్ దగ్గర మీరు ఎందుకంత రహస్యంగా ఉండడం? మీరు ఏ మిస్టేక్ చేయనప్పుడు పాస్వర్డ్లు ఎందుకు? ఆవిడ గురించి మీకు మొత్తం తెలిసి మీ గురించి ఆవిడికి మొత్తం తెలిసినప్పుడు పాస్వర్డ్లు ఎందుకు అని అన్నాను. లేదు లేదు మాకుండే సమస్యలేవో మాకుంటాయన్నారు. అలాంటప్పుడు నిజంగా ఒక అమ్మాయి ఇల్లు దాటి 4 గోడలు దాటి గడప దాటి బయట ఉద్యోగానికి వెళుతుంది అంటే ఎన్నో రకాలైన హెరాస్మెంట్స్ని మోగగా భరిస్తూ చేస్తూ ఉంటుంది. ఇది నిజం. అది తల్లికి చెప్పుకోలేకపోవచ్చు, హస్బెండ్కి చెప్పుకోలేకపోవచ్చు కూడా. కొన్ని భరించి కొన్ని ఒక్కొక్కసారి భరించి రివర్స్ అయ్యి లేదా చాలా జరుగుతూ ఉంటాయి బయట. ఇవన్నీ కూడా ఇంటి వరకు రావు, ఆ అమ్మాయి మనసులోనే ఉండిపోతాయి. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా బయటపడతాయేమో అని అమ్మాయి ఏమన్నా కొంత సంకోచించచ్చేమో, కానీ అబ్బాయిల విషయాల్లో ఎస్పెషల్లీ హస్బెండ్స్ తండ్రుల విషయాల్లో అంత సీక్రెసీ మెయింటైన్ చేసేది ఏముంటుంది? ఇలా చేయడం కరెక్టా? ఒక ఫోన్ ఇద్దరి జీవితాలు నాశనం చేస్తుంది అంజలి, ఈ విషయంలో ఎలా చేస్తే బాగుంటుంది అని అడగమన్నారు. ఫోన్లు అంటే మూలాలకు వెళ్ళాలి కదా మనం. ఇది ఇప్పుడు ఇదివరకటి ఇంత అవకాశాలు లేవు కదా అంజలి. ఇప్పుడు వర్క్ చేస్తారు, వర్క్ ప్లేస్లో రకరకాల స్నేహాలు ఉంటాయి. ఇళ్లల్లో కంటే ఆఫీసుల్లో హెచ్చుగా స్పెండ్ చేస్తున్నారు ఆడగాని మగగాని. ఇంటికి వచ్చాక ఏం చేస్తాము, రాత్రి 9కి ఇల్లు చేరితే ఏదో అన్న తిండి తింటారు, ఒక అరగంట 2 గంట ఏదైనా అప్పుడు కూడా ఫోన్లో ల్యాప్టాప్లో తెరిచి ఏదో ఆఫీస్ పనో ఇంకోటో చేస్తారు, పడుకుంటారు. తెల్లారులు వచ్చేసరికల్లా ఎవరి పరుగు వాళ్ళదే. ఇప్పుడు సంసార జీవితాలు అతి చిన్నవిగాను, ఉద్యోగ జీవితాలు అతి పెద్దవిగాను ఉన్నాయి. వీళ్ళకి రకరకాల స్నేహాలు, రకరకాల ప్రలోభాలు, రకరకాల ఆకర్షణలు. ఇప్పుడు ప్రతివాడు అందులోంచి బయటపడి దాన్ని దగ్గరికి రానివ్వకుండా చేసి కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం అందరికీ ఉండదు. ఎవడి ప్రలోభం వాడిది. ఇప్పుడు వీక్ మూమెంట్స్ అనేవి ఇదివరకు పాత రోజులైతే జీవితానికి 1-2 ఉండేవి. ఇప్పుడు ఎవ్రీడే ఒక వీక్ మూమెంట్ ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒక వీక్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే వీడిని పట్టి లాగేవి, వెనకాల పట్టుకోగలిగే బంధాలు కొంచెం తక్కువ అవుతున్నాయని అనిపిస్తుంది. మానసికంగా లేవు, మానసికమైన బంధాలు దృఢత్వం లేకపోవటం వల్ల వీళ్ళు ప్రలోభపడడానికి హెచ్చుగా అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఇందులో మగవాళ్ళు ఇలా చేస్తున్నారు, ఆడవాళ్ళు చేయటం లేదని మీరు అనుకోకండి. నేను ఫెమినిజంకి నేను బాగా వ్యతిరేకిని. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేయట్లేదు, ప్రతిసారి ఆడవాళ్లే విక్టిమ్స్గా లేరు, ఏం లేరు. మన పేపర్ తెరిస్తే ఇప్పుడు వాళ్ళు దుర్మార్గులుగానే కనిపిస్తున్నారు, వీళ్ళు దుర్మార్గులుగానే కనిపిస్తున్నారు. సొంత పిల్లల్ని చంపేస్తున్న వాళ్ళు, పాముల్లాగా పెట్టిన గుడ్లని మింగేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మంచి అటు ఇటు కూడా ఉంది, చెడు కూడా ఉంది. ఇది వరకు కొద్దిగా తక్కువ ఉండేది పాత రోజుల్లో. ఇప్పుడు విశృంఖలత పెరిగింది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా దీనికి ఏమి అతీతులు కాదు. ఇప్పుడు ఇలాంటివి మీరు చెప్పినట్టు ఫోన్ కనుక మీ మధ్యలో ఉంటే ఈ బంధాన్ని బలపరచుకోవడానికి మనం ఏదైనా ట్రై చేయాలి. ఇప్పుడు గొడవ వచ్చింది ఏదో ఫోన్ వల్లే అనుకుందాము, సెపరేషన్కి దారి తీస్తుంది ఇది. అవును, ఫోన్ని సెపరేట్ అవుతావు, తర్వాత ఏం చేస్తావు? ఈ ప్రలోభం లేని మనుషులు ఉన్నారా ఇప్పుడు లోకంలో? లేరు కదా. సో దీన్ని తెలుసుకుని వదిలిపెట్టేయండి, దాన్ని వదిలించడానికి ప్రయత్నం చేయండి, మాట్లాడుకోండి. మాట్లాడాల్సిందే తప్పిస్తే రెండో దారి లేదు. ఇప్పుడు దీనికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయో. వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ సరైనది లేకపోవటం, వైఫ్ అండ్ హస్బెండ్కి సరైన సెన్సిటివిటీ, సాన్నిహిత్యం లేకపోవటం. ఫ్రెండ్షిప్ ఉండటం వేరు, సాన్నిహిత్యం ఉండటం వేరు కదా. భార్యాభర్త ఓన్లీ ఫ్రెండ్స్గా ఉండరు, సన్నిహితంగా ఉంటేనే మన మధ్య బంధం బలపడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా తక్కువగా ఉంది. మధ్యలో పిల్లలు, లేకపోతే ఉద్యోగాలు, అది కూడా కాకపోతే ఈగోస్ రకరకాలు, వాళ్ళకో రకం వీళ్ళకో రకం. ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉంటే ఓ రకము, చెరుకో ప్రొఫెషన్లో ఉంటే ఇంకో రకము. సంపాదనల్లో హెచ్చుతగ్గులు, తారతమ్యాలు. వాటి వల్ల ఏమవుతుంది, మనం మనుషులము కలిసి ఉండటానికి పెళ్లి చేసుకున్నాము, కలిసి ముందుకెళ్దాము అనే అవగాహన ఉండటం లేదు ఆడమగకి కూడా. ఎంతసేపు నేను అనేదానికి పెద్ద పీట వేస్తున్నాం. పాత రోజుల్లో కుటుంబం అంటే మేము మా వాళ్ళు అనేవాళ్ళం కదా. ఒక గుంపు, చిన్న చిన్న గుంపులుగా ఉండేవాళ్ళం.
ఈ గుంపు మనము అనేది ఉండేది. క్రమంగా నేను, నా భార్య, నా పిల్లలు వచ్చింది. పెద్ద గుంపు నుంచి చిన్న చిన్న గుంపులు విడిపోయాం మనం. ఓ భర్త, భార్య, భర్త, ఓ 10 మంది పిల్లలు అనుకోండి. ఈ 10 మంది పిల్లల్లో మళ్ళీ సెపరేషన్ వచ్చింది. ఒక భార్య, ఓ భర్త, 1 or 2 పిల్లలు, నేను, నా పెళ్ళాము, నా పిల్లలు. ఇప్పుడు ఇది కూడా పోయి నేను అనేది వచ్చేసింది. అవును, నేను ఒక్కడనే కాను, నాతో పాటు ఓ భార్య ఉంది, ఓ 2 పిల్లలు ఉన్నారు. మేమిద్దరం కొట్టుకుంటే వీళ్ళ మీద ఎటువంటి ఇది వస్తుంది అనేది మగ కానీ ఆడ కానీ ఖచ్చితంగా మనం ఆలోచించాలి. పోనీ నువ్వు ఏదో ప్రలోభపడ్డావు, నీకేదో స్నేహాలు ఉన్నాయి, ఏవో ఆకర్షణలు ఉన్నాయి, వీటి వల్ల సంసార జీవితం ఇబ్బందుల్లో పడితే పిల్లలతో పాటు మన పేరెంట్స్, ఆ అమ్మాయి పేరెంట్స్ వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనే ఆలోచనలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. ప్రధానమైనది ఏంటంటే నేను అనే దానికి పెద్దపీట వేయటం మనం మానేయాలి. ఎవరైనా సరే కొద్దిగా సెల్ఫ్ తగ్గించుకోవాలి. ఒకవేళ అవతల వాళ్ళలో చిన్న తప్పు మనం కనిపెట్టామనుకుందాం, మీరు క్షమిస్తారా అని నన్ను అడగండి. కొంత క్షమించాలి. కొంత క్షమాగుణం కనుక మనం అలవర్చుకుంటే ఏదో చిన్న పొన్న తప్పుని లెట్ గో చేయటం నేర్చుకోండి. ఒక చిన్న తప్పు దీన్ని రిపీట్ చేయొద్దు. మరి ఇప్పుడు మన పిల్లాడు అనుకోండి, మన కొడుకు లేదా మన కూతురు ఏదో పొరపాటు చేస్తారు, ఓ 2 చెంపకాయలు కొట్టి ఏదో తిట్టి ఒక పూట మనం కూడా అన్నం తింటాం మానేసి యథాశక్తి ఏడ్చి ఏం చేస్తాం, పిల్లని వెళ్ళిపో మా ఇంట్లో నుంచి అంటామా? అనం కదా, సర్దు కూరుకుంటాం. దాన్ని బ్రెయిన్లో ఒక పక్కన ఎక్కడో చుక్కలాగా పెట్టుకుంటాం, దాన్ని దాచిపెడతాం. నలుగురు ముందు మా అబ్బాయి ఇలా చేశాడని చెప్తారా మీరు? చెప్పరు, దాచిపెడతారు. మీరు అలాంటి క్షమాగుణం ఆడ మగ అలవర్చుకుంటే కనుక కొంచెం పర్వాలేదేమో అని అనిపిస్తుంది. నీకు తెలిస్తే చాలా ఆగట్లేదు, ఉద్వేగం కష్టంగా ఉంది లోపల, వీడు నన్ను చీట్ చేశాడు లేదా ఇది నన్ను చీట్ చేసిందని మీకు అనిపిస్తోంది కష్టం కడుపులో. దాన్ని ఎవరితోటైనా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి, ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, నూతులోకి రాయి వేస్తే రాయి నిదానంగా వెళ్ళిపోతుంది అడుగుకి, అలా కూడా రాదు పైకి. అలాంటి స్నేహం ఎవరితోటి ఉందో వాళ్ళతోటి షేర్ చేసుకోండి. ఎంత కష్టమో ఈరోజు అలాంటి స్నేహం, చాలా కష్టం, చాలా కష్టం. మనం ఒక మాట చెప్తే దానికి చిలవలు పలవలు చేసేసి దానికి మసాలా యాడ్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. అవును, మనం చెప్పిన ఒక సెంటెన్స్ 100 రకాల సెంటెన్సులుగా మన దగ్గరకు వస్తుంది. అవును, దీనికి ప్రయత్నం చేసి చూడండి. ఒకసారి లెట్ గో చేయటం వల్ల, క్షమించటం వల్ల మీకు లైఫ్ ఈజీ అవుతుంది. ఈ సమస్యలు వస్తున్నాయి, ఉన్నాయి, ఇంటింటా ఉన్నాయి. ఏదో 10 ఇళ్ళకి ఒకటి కాకుండా ఆల్టర్నేట్ ఇళ్లలో కూడా కనిపిస్తుంది. ఎవరిని కదిపినా ప్రతిసారి ఇవి ఉంటూనే ఉంటాయి. కొన్ని సంసారాలు అవి ఉన్నా కూడా వాళ్ళు సజావుగా పోతున్నారంటే మనకేమనిపిస్తుంది అంటే లేటెస్ట్ భావజాలంతో, అంటే ఈ తరపు భావజాలానికి నేనైతే ఇలా చేయను, వాడు నన్ను మోసం చేస్తే వాడిని తీసి అవతల పారేయాలి. ఎంతమందిని తీసి పారేయగలం మనం కదా? ఈ ఆలోచన ధోరణి కనుక మార్చుకుంటే ఇంత పెద్ద ఇబ్బంది ఉండదేమో అని అనిపిస్తుంది. సమస్యలు ఖచ్చితంగా వస్తాయి సంసారంలో. అది ఎవరి ద్వారా అయినా ఎవరి వల్ల అయినా కావచ్చు. అది మరీ పెద్దదనుకోండి, క్షమించేసి తలోగ్యం ఉండమని నేను చెప్పను, కానీ చిన్న వాటిని వదిలేయచ్చు. పిల్లల్లో చిన్న చిన్న తప్పులు మనం క్షమిస్తాం కదా, అట్లా పార్ట్నర్లో తప్పులు కూడా మనం క్షమించగలిగితే కొద్దిగా చూసి చూడనట్టు ఊరుకుంటే, మాట్లాడకుండా చూసి చూడనట్టు ఊరుకున్నామంటే వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. మొదటే మాట్లాడుకుని అది మనం సర్దుకుని చూద్దాం కొంతకాలం పాటు. అప్పుడు కూడా ఏమీ సర్దుబాటు అవ్వలేదనుకోండి, అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చు. ముందు కొన్ని రోజులు నడుస్తాయా, ఈ లోపల మన పిల్లలు కొంచెం పెరుగుతూ ఉంటారు. పిల్లల వల్ల కూడా కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఇదే మార్గం, ఇంకా రెండో మార్గం లేదు, ఇంకేం చేయలేం మనం. దీన్ని స్క్రూటినీ చేయటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఈ విషయాన్ని ప్రధానంగా కడుపులో దాచుకోలేకపోతాం, కష్టంగా ఉంటుంది. దాన్ని షేర్ చేయటమే. లేదా మనకు ఒక పాత మెథడ్ ఉందండి, ఒక మంచి పలక బలపం కొనుక్కోండి, చక్కటిది, బాగా రాయాలి అది. అప్పుడు చక్క పలక మీద మీకు తెలుగు వస్తే తెలుగులో మీకు నోటికి వచ్చినన్ని తిట్లు రాసుకోండి. తర్వాత పలక చెరిపేయండి. మీరు ఎలా మోసపోయారో కూడా దాని మీద రాయండి. ఒకసారి రాస్తే కచ్చ తీరలేదు అనుకోండి, 2-3 సార్లు రాయండి. తర్వాత మీకు రాయటం పట్ల విసుగొస్తుంది. మొదట రాసిన సెంటెన్సులు తర్వాత మీరు రాయలేకపోతారు. మెల్లిగా లోపలున్న కచ్చ తగ్గిపోతుంది. నాకు ప్రాక్టికల్గా తెలిసేది. మా ఇంట్లో 2-3 పలకలు ఉన్నాయి. సో నైస్. పేపర్ మీద రాస్తే ఉండిపోతుంది, పలకైతే చెరిపేయచ్చు. పలకలకి ఇప్పుడు బాగా డిమాండ్ రావాలి. పలకలు మీరు బోర్డు మీద రాయాలనుకోండి, ఎక్కడో నిలబడి రాయాలి. పలకే ఉంది, బాత్రూంలో కమ్మోడు మీద కూర్చొని కూడా రాసేసుకోవచ్చు ధారాళంగా. మీకు ఎంత కోపం ఉందో అంత కోపాన్ని ఒకసారి రాయండి. రెండోసారి అవే వాక్యాలు మీరు ఖచ్చితంగా రాయలేకపోతారు, రాయలేరు. నోటితో చెప్పామనుకోండి మాటలు పెరిగిపోతాయి అంజలి.
మాటలు పెరిగిపోయి. ఎందుకంటే నాలుకకి ఎంత పదును ఉంటుందంటే ప్రతి వాడిన కొందికి పదును పెరుగుతుంది, వాడిన కొందికి తిట్లు వస్తాయి. మనం చూడండి అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మంచి భాష రాదు. క్రమంగా మనం ఒకళ్ళ గురించి చెడ్డగా చెప్పామనుకోండి, 10 సెంటెన్సులు మొదటి చెవికి చేరితే రెండో చెవికి చేరేటప్పుడు 12 అవుతాయి. 10 చెవులు మారేసరికి 100, 150 అవుతాయి. చివరికి అందులో నానా గోత్రాలు అన్ని తప్పులు కూడా ఉండొచ్చు, ఒక్క నిజం ఉండదు. అదే మనం రాసామనుకోండి, మనకి ప్రధానమైంది చేతికి బ్రెయిన్కి అంత సింక్రనైజేషన్ ఉండదు ఎవరికైనాను. కొన్నిసార్లే రాస్తాం, అన్నిసార్లు రాయలేకపోతాం. వాళ్ళకి కొనుక్కోండి, మీరు ఎవరినైనా క్షమించగలరు, నాది హామీ. అంతే. ఇప్పుడు నమ్మకమే ప్రేమ అంటున్నారు, నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు అంటున్నారు. అది కన్న పిల్లల దగ్గరైనా చేసుకున్న హస్బెండ్ దగ్గరైనా ఏ ఇద్దరి సంబంధాల మధ్యలో నమ్మకమే ప్రేమ అని అంటున్నారు. ఒక ఫోన్ చూస్తే కానీ ఒక మనిషి క్యారెక్టర్ తెలియజేయలేకపోతున్నాం ఈ రోజున. హస్బెండ్ అయినా వైఫ్ అయినా పైకున్న ఆహార్యాన్ని బట్టో చక్కగా పద్ధతిగా ఉంది అని అనుకోవడానికి లేదు ఈ రోజున. లేదు, వాళ్ళ ఫోన్ చూస్తే వాళ్ళు ఏమిటో అర్థమవుతుంది అని అనుకునే స్టేజ్ వచ్చేసింది ఈ రోజున. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని మన పిల్లల ఫోన్లు తీసుకుని మనం చూడకపోతే వాళ్ళు ఏంటో తెలియదు. తీరా చూస్తే మమ్మల్ని అనుమానిస్తున్నావా అంటారు. నిజంగా ప్రేమిస్తే మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నావు అనే క్వశ్చన్ మళ్ళీ వాళ్ళ నుంచి. తల్లిగా వైఫ్గా మన భర్త ఏం చేస్తున్నాడు అనేది ఒక ఐవేస్ చూడకుండా, మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక ఐవేస్ చూడకుండా, అనుమానం అని కాదు, మన జీవితం మన పిల్లలు జాగ్రత్త అనేది ప్రతి విషయంలోనూ ఉండాలి. ఒక వస్తువు కొనేటప్పుడే ఈ వస్తువుని ఎలా తోమితే దీని 10 కాలాల పాటు మన దగ్గర ఉంటుంది, ఎక్కడ పెడితే ఇది పగిలిపోకుండా ఉంటుంది అనేది ఆలోచించినప్పుడు మన కన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, మళ్ళీ పద్ధతిగా పెంచి వాళ్ళని ఒక అమ్మాయి అయితే ఒక ఐ చేతిలోనో అబ్బాయి అయితే పద్ధతిగా పెంచాలను అనుకుంటాం, ప్రతి తల్లిదండ్రులు అనుకుంటాం. అలాగే హస్బెండ్ విషయంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం అనే దాంట్లో తప్ప మీ ఉద్దేశ ప్రకారం చూస్తేనే కదా తెలుస్తున్నాయి, తెలిసినప్పుడే కదా మనం ఏదైనా కంట్రోల్ చేయగలం. చూడడమే తప్పంటే చూడడం తప్పు అంటే దాన్ని ఇంకా పూర్తిగా చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఉండమని మీరు చెప్పడం. దీని ఆన్సర్ మీరే చెప్పారు. ఒక వస్తువు కొనేటప్పుడు మనం చూస్తాం కదా, అన్ని విధాలా కనుక్కుంటాం. పైగా ఇప్పుడు నెట్లో అయితే మనం ఎన్ని స్టార్స్ వచ్చినాయి వాళ్ళ కామెంట్స్, దాని మీద ఏదో అంటారు కదా రివ్యూస్ చూస్తాం. మనుషులకి రివ్యూస్ ఉంటాయా? రివ్యూస్ ఉంటాయా? పైగా వస్తువు ఏ విషయంతో తయారైంది, దేంతో తయారైంది మనకి క్లియర్గా తెలుస్తాయి. మనుషులు రకరకాల సంఘటనల ద్వారా వీళ్ళ పెంపకం జరుగుతుంది. ఒక అమ్మ నాన్న మట్టి ముద్దల్లాగా ఒక కుండను తయారు చేసినట్టు, బొమ్మను తయారు చేసినట్టు చెయ్యరు ఆ పిల్లల్ని. మనం పెంచడం మొదలు పెడతాం. ఎంత ఒక 3 ఏళ్ల దాకా ఇంచుమించుగా మనలాంటివే, మనం పెట్టిన అన్నమే, మనం పెట్టిన పెరుగన్నమే, వాడికి నచ్చినా నచ్చపోయినా ఏడుస్తూ చస్తూ బతుకుతూ పిల్లలు తినేస్తారు. వాడు స్కూల్కి వెళ్ళటం మొదలు పెట్టాక పక్కవాడు తెచ్చిన బెండకాయ వేపుడు చూసి వాడు చాలా బాగుందని వాడు అది తింట మొదలు పెడతాడు. తర్వాత వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకునేది మన ద్వారా కాదు. మనం కొన్ని విలువలు, కొన్ని అలవాట్లు, చాలా డబ్బు, శ్రమ ఇస్తాం పిల్లలకి. మీరైనా అంతే, మీ అమ్మా నాన్న కూడా మీకు అలాగే చేశారు కదా. ఇప్పుడు మీరు పెరిగింది వాళ్ళ వల్లే కాదు కదా, మిగిలిన ప్రపంచం అంతా చూసి పెరిగారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు పెరిగిన దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుంది? వస్తువు అయితే తెలుస్తుంది ఇందులో ఏముందో, మనుషుల్లో తెలియదు. కాబట్టి మనుషుల్ని మనుషులుగానే స్వీకరించాలి. వాడి లోపలికి వెళ్ళి ప్రతి లోతులో ఉన్నది తెలుసుకోవడానికి పుస్తకాలు కాదు కదా మనుషులు. మనం నిదానంగా తెలుసుకుంటాం. వాడి లోతు, వాడు చూపించని ఒక రహస్యం ఉందనుకోండి, భర్తలోనో భార్యలోనో, ఆ రహస్యాన్ని రహస్యంగానే మనం ఎందుకు ఉండనివ్వకూడదు? పీప్ చేయటం వల్ల, ఇప్పుడు పీప్ చేయటం వల్ల అదే కంటిన్యూ అవుతుందిగా. అడగండి. ఇప్పుడు అడగడం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది ఊరికే ఒక సెంటెన్స్గా అయిపోదు అంజలి. ఇవాళ నువ్వు ఫోన్ చూసావు, భర్తది, ఒక అమ్మాయి భర్త ఫోన్ చూసింది, ఇవాళ ఒక రోజుతోటి ఆగదు, రేపు కూడా చూడాలనిపిస్తుంది. ఇవాళ మాట్లాడావు నీ ఫోన్లో, వాళ్ళు ఎవరో ఫోన్ నెంబర్లోనే నువ్వు ఎందుకు చేసావు, మాట్లాడాము, పోట్లాడుకున్నావు, సరిపోయింది. 10 రోజుల తర్వాత ఫోన్ అక్కడ కనపడితే బుద్ధి, చెయ్యి 2 దాని మీదకే వెళ్తాయి. అవును, ఈ చూడడం మొదలు పెడితే నువ్వు ఎప్పుడూ చూస్తూనే ఉంటావు. నువ్వు ఏం చేసి ఎంతసేపు శోధించి వాడిని నీతో ఉంచుకోవాల్సిన పని ఏమిటి? అనుక్షణం శోధిస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు నీతో ఉండటం? నువ్వు అనుక్షణం అనుమానిస్తున్నట్టే. మొదటిసారి అనుమానంగా ఉండదు, నువ్వు క్యాజువల్గా చూస్తావు, తర్వాత అది అనుమానం అని అనాలి. ఇప్పుడు ఎంతసేపు అనుమానిస్తూ అతన్ని నీతోనే నువ్వు ఎందుకు ఉంచుకోవాలి?
అనుమానించి ప్రశ్నించి పోట్లాడి దాని మీద ఏదో ఒక రిజల్యూషన్ ఒకటి సాధించి తర్వాత మళ్ళీ 10 రోజుల పైకి మళ్ళీ ఫోన్ కనపడంగానే మన బుద్ధి దాని మీదకే వెళ్తుంది. ఏం చేస్తున్నారో వీళ్ళు నేను లేనప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ఆలోచనే సరైంది కాదని నేను భావిస్తాను. పిల్లల విషయం అనుకోండి, పిల్లాడు అనుకుందాం, పిల్లవాడికి ఇప్పుడు వాడు ఏం కొత్తది చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. నాకు ప్రైవసీ లేదంటే నువ్వు ఏదైనా కొంప ఉంచితే నేనే పడాలి కదరా అని చెప్పచ్చు. భర్తలతోటి మనం ఆ మాట అనగలుగుతామా? అనగలుగుతాం. అతను చీపో నువ్వు నాకు వద్దంటాడు, అప్పుడు పోనీ వీడు కాదని ఇంకొని చేస్తామా? పిల్లాడిని ఎలా చేయలేమో భర్తలను కూడా అలాగే చేయలేకపోతాం కదా. పోనీ మారుద్దాం అనుకుందాం, ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయి, మార్చేద్దాం అనుకుంటాం. ఎన్ని మారుస్తాము? ప్రతివాడు మనకి గుమ్మడికాయ ఇంత ముచ్చని దొరుకుతాడా? దొరకడు కదా. సో ఇప్పుడు ఇది తప్పనే తప్పదు. ఇప్పుడు మనం పీప్ చేసి వాళ్ళ లోతుల్ని శోధించి వాళ్ళ లోపల ఏముందో తెలుసుకోవాలి, నేను నీ కంపానియన్ కాబట్టి నీ మొత్తం రహస్యాలు నాకు తెలియాల్సిందేనన్నది కూడా ఒక రకమైన ఈగోయిస్టిక్ ప్రవర్తనగానే అనిపిస్తుంది మనకి. ఖచ్చితంగా తెలుసుకోవాలన్న ఉద్దేశం అంత సరైంది కాదేమో అని అనిపిస్తుంది. నువ్వు తెలుసుకుని నువ్వు సాధించేదేమీ లేదు, నువ్వేం సాధించలేకపోతావు. బాగా తెలుసుకున్నావు క్లియర్గా, ఖచ్చితంగా తెలుసు నీకు. అంత ఖచ్చితంగా అద్దం లాంటి మనస్తత్వం కలిగిన మగవాడికి కూడా వీక్ మూమెంట్ రావచ్చు, ఎక్కడో ఒక ప్రలోభం తగలచ్చు. ఆ ప్రలోభానికి కారణం మనలాంటి ఇంకొక ఆడదే కావచ్చు, లేకపోతే ఎవరైనా మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరో అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనం చెప్పలేకపోతాం. ఇప్పుడు ఈ వీక్ మూమెంట్స్ అనేవి మనుషుల జీవితాల్లో ఉండటం సహజమేనా? మనం ఒప్పుకోవాలి కదా దానికి. కాదు ప్రతివాడు శ్రీరామచంద్రుడిలాగా ఉండాలా? ఏ కాలం ఇది? ఇప్పుడున్న కాలం ఏమిటి? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? అసలు ఇదివరకటి పద్ధతులే ఇప్పుడు లేవు కదా. ప్రతి వాళ్ళకి ప్రలోభాలు తప్పవు. ఈ లోతులు శోధించాలి అని కనుక పెట్టుకుంటే నువ్వు శోధిస్తూనే ఉంటావు. వదిలిపెడితే నువ్వు ఈ జీవితంలో ఏదైనా సాధిస్తావు, ఇంకోటి ఏదైనా. దీన్ని నువ్వు సాధించగలిగేది సుతరాము లేదు, ఇందులో ఏమీ లేదు. కనుక్కుని మనం ప్రయోజనం ఏం లేదు. సరే, ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఒక అమ్మాయి లైఫ్ కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను, మీకు దాని సొల్యూషన్ చెప్పండి. అలా అయితే ఆ అమ్మాయి విలేజ్ నుంచి మామూలు నార్మల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చి హైదరాబాద్ పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చింది. ఆ అమ్మాయికి 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్స్కి 2 పిల్లలు. ఒకరోజు పిల్లలు తీసుకొచ్చి అమ్మాయి మామూలు చదువుకుంటే యూట్యూబ్ తెలియదు, నెట్ తెలియదు, ఏమీ తెలియదు, అమ్మాయికి నాలెడ్జ్ లేదు. ఆ అమ్మాయి మొగుడు ఫోన్ కూడా ఒక 20 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో కూడా చూడాలని కూడా తెలియనంత అమాయకురాలు. పిల్లలు తీసుకొచ్చి ఫోను, ఇదిగొమ్మ నాన్న ఇవన్నీ చూస్తున్నారు అని చెప్పి పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఫోన్ చూపించారు. ఇది ఏమిటి, ఎలా చూస్తారని పిల్లల దగ్గర నుంచి నేర్చుకుంది ఆ తల్లి. చూసిన తర్వాత మొగుడిని పిలిచి అడిగింది, పిల్లలు చూపిస్తున్నారు ఇలా మీరు చూస్తున్నారని, ఇవి వాళ్ళు కూడా చూస్తున్నారు, మీరు ఈరోజు ఏం చూసారు, నిన్నేం చూసారు, గత 5 ఏళ్లుగా మీరు చూసేవన్నీ పిల్లలు కూడా చూస్తున్నారు, సో ఇలా మీరు చెయ్యొద్దు అని చెప్పింది. నేను ఇలాగే చేస్తాను, నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. మీ నీడ పిల్లల మీద కూడా పడకూడదు అని అంది. ఓకే అంటే ఆయన వన్ ఫైన్ మార్నింగ్ ఆయన తాగే ఔన్స్ గ్లాస్తో సహా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈవిడికి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్ ప్రొఫెషన్ లేదు, 2 పిల్లలు, ఎలా బతుకుతుందని వెళ్ళిపోయాడు అతను. ఇప్పటికి 5 ఏళ్ళు అయింది. అసలు అతనికి బాధ్యత ఉందంటారా? ఎక్కడుంది బాధ్యత? లేదు కదా. మరి ఇప్పుడు అడగడమే తప్పంటున్నారు. ఫోన్ అక్కడ చూడలేదు అమ్మాయి. మరి పిల్లలు చూసి ఇప్పుడు ఎవరికి తప్పు, ఎవరి జీవితం ఇప్పుడు మట్టిలో కలిసిపోతుంది అక్కడ. ఇది పాయింట్. ఇవి కొన్ని కేసులే కదా అంట. అవును, ఇది ఇలాంటిది ఒక కేసు. అవును. ఇప్పుడు ఈ అమ్మాయికి సొల్యూషన్ ఏంటంటే పోలీస్ కేసు పెట్టడమే. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇంత ఎక్సెంట్రిక్ థింగ్లోకి వెళ్ళిపోతే, ఇంత ఎక్స్ట్రీమిటీలోకి వెళ్ళిపోతే తప్పకుండా దీనికి లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిందే, తప్పకుండా సెపరేషన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇలాంటిది వాళ్ళు ఎవరి జీవితంలో అయిందని ప్రతి వాళ్ళ జీవితాల్లో ఎలా అవుతాయి? ఇది అందరికీ అవ్వదు. పైగా ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఈ అమ్మాయి చదువుకోలేదు, ఆ అమ్మాయికి తెలియదు. ఇప్పుడు జనరల్గా శోధించదలుచుకునే వాళ్ళు భర్త ఏం చూస్తున్నాడు, అతని ఫోన్ ఎలా ఆపరేట్ చేస్తాడు, లేదా దానికి ఏదో నెంబర్ పెట్టాడు, ఈ అమ్మాయి దాన్ని డీకోడ్ చేసి సాధించేయగలుగుతుంది. ఇప్పుడు సపోజ్ వీళ్ళు మళ్ళీ కలిసిన్నా లేదా ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకున్నా, ఈ అమ్మాయి మనసులో థాట్ ఏముంటుంది, అమ్మో ఈయన మళ్ళీ ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దామని అనిపిస్తుందా, అనిపించదు? దాన్నే కదా చెప్తున్నాడు, మీరు కిల్ చేసుకోవాల్సింది దేన్ని. ఇప్పుడు వస్తువు పనిచేస్తుందో లేదో చూసి మనం షాప్లో టెస్ట్ చేసుకున్నట్టుగా మనుషుల్ని టెస్ట్ చేయకూడదు. టెస్ట్ చేస్తే నువ్వు బతకలేవు, వాళ్ళ సంగతి పక్కకు పెట్టు, మనం హాయిగా ఉండాలా ముందు. ఇప్పుడు పిల్లలది కూడా వెతకద్దంటారు మీరు? పిల్లల్ని చూడండి, పిల్లల్ని చూడొచ్చని చెప్తున్నాను నేను. పిల్లల్ది శోధించాలి,
మగవాళ్ళది కూడా శోధించండి 1 టైం ఒకసారి ఈ మాట్లాడుకున్న తర్వాత నీ బుద్ధిని అటువైపు వెళ్ళనివ్వకుండా ఉండే వ్యాపకం ఏదైనా మీరు పెట్టుకోవాలి. ఒకసారి కనుక మనకి లోపల అనుమానం పురుగు ప్రవేశించిందా ఇక దాన్ని బయట పెట్టలేము. అది ఈగో ఎలాంటి పురుగో అనుమానం కూడా అలాంటిదే. అనుమానం పెనుభూతం అని చెప్పి వాళ్ళు చిన్నప్పుడు అది పోదు, వదిలిపెట్టదు మనని. ఇప్పుడు అనుమానంగా కాదు, యాదృచ్ఛికంగా చూసావు, దాని మీద సెర్చ్ చేసావు, నీకు తెలిసింది, అతన్ని అడిగావు, లేదా అతను ఆ మగవాడే అమ్మాయిని అడిగాడు. ప్రతిసారి ఇలా మాట్లాడితే మేము ఏమే చేస్తామా అని వీళ్ళు పోట్లాడతారు. వాళ్ళు అడిగారు, మీరు మాట్లాడుకున్నారు, ఇది చెయ్యొద్దు, ఇలాంటివి పనికిరావు, ఇది రేపొద్దున బయటపడితే మన పిల్లల జీవితాలు ఇలా అవుతాయని మీరు సాయిదా పాయిదాగా మాట్లాడుకోండి. కొంత దీని మీద అదుపు సాధించండి ఎంతో కొంత. తర్వాత లెట్ గో చెయ్యండి. కానీ ప్రతిరోజు నువ్వు శోధిస్తాను, ప్రతిరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాడో స్పై చేస్తాను అంటే అది తప్పు కాదు. దానివల్ల వాళ్ళు తప్పు అమర్యాద కాదు, నువ్వు హాయిగా ఉండవు కదా. అవును, నువ్వు హాయిగా ఉండవు, ప్రశాంతత ఏది జీవితానికి? ఇంకా ఇక ప్రశాంతత లేదు, నువ్వు తింటున్నా పడుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళినా ఏం కొంప మునిగిపోతుందో. ఇక నీ జీవితానికి స్థిమితమే లేనప్పుడు ఇంకా కలిసి ఉండటానికి ఏమీ అర్థం లేదు. ఇప్పుడు మగవాళ్ళ సంగతి చూద్దాం. ఒకదేదో బ్యాడ్ థింగ్ జరిగింది అనుకుందాం, మిగిలిన గుడ్ థింగ్స్ అన్నీ చిన్నవైపోతాయి కదా. అవును కదా, మనం ఏం చేయొచ్చు, ఈ గుడ్ థింగ్స్ని కొంచెం పెద్దవిగా ఆలోచిస్తే ఈ బ్యాడ్ థింగ్ చిన్నదిగా తోస్తుంది మనకి. సో అల్టిమేట్గా అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సింది. ఏమిటి సమస్య తీవ్రంగా ఉంటే వదిలేయండి. ప్రతిసారి ఇదే చెప్తాను నేను, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను ఇదే చెప్తాను. సమస్య తీవ్రమైతే నువ్వు తప్పించుకోలేని స్థితి వస్తే ఖచ్చితంగా తెంపేయటమే, ఏదైనా సరే, ఎవరితోటైనా, అటు పెద్దవాళ్ళతో కానీ పిన్నవాళ్ళతో కానీ పార్ట్నర్తోటి కానీ. కానీ చిన్నపాటి సమస్యల్ని భూతద్దంలో నుంచి చూసి దాన్ని బాగా పెద్దది మీరే ఆలోచనల్లో చేసుకుని తెంపుడికి వెళ్ళొద్దు, జాగ్రత్త పడండి. పోనీ నీ జీవితం, నీతో పాటు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలుంటే మరి వీళ్ళని సరిగ్గా తీసుకెళ్ళాలా? వీళ్ళకు కూడా జీవితం మీద అనుమానం కలుగుతుంది కదమ్మా. మీరు అది ఆలోచిస్తున్నారా అసలు? ఇప్పుడు నాకు అనుమానం కలిగింది అనుకుందాం, ఎవరో ఒక స్త్రీకి భర్త మీద అనుమానం కలిగింది, మగవాళ్ళు ఇంతే 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 మగవాళ్ళు ఇలాగే చేస్తారని నమ్మితే మోసం చేస్తారు. ఓకే, ఈ పిల్లవాడు మగపిల్లాడు ఉంటే వాడేమనిపిస్తుంది, మగవాడు మోసం చేయొచ్చు అనే భావన మగపిల్లాడికి. ఆడపిల్లలకి మగవాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు కాబట్టి మగ పెదవులు నేను నమ్మకూడదని ఆడపిల్లలకి. మనం ఇద్దరిని చెడగొట్టామా, దీనివల్ల ఇంకో ఇద్దరు చెడిపోతారు రేపొద్దున. ఎంతమందిని చెడగొట్టినట్టు? పైగా జీవితానుభవాలు ఎవరివి వాళ్ళవే కానీ రెండో వాళ్ళవిగా ఉండవు. మన జీవితానుభవాన్ని మనం చూసి ఆడపడుచులతోటో అత్తగారితోటో భర్తలతోటో ఇబ్బంది పడి జీవితం ఇలాగే ఉంటుందని పిల్లలకి ప్రబోధిస్తాం. నీ జీవితం ఉందని నీ తోటి ఉన్న వాళ్ళ జీవితాలు అలా ఉండకపోవచ్చు. అక్క చెల్లెళ్ళ జీవితాలు కూడా, ఒకళ్ళకి తాగుబోతు మొగుళ్ళు దొరుకుతారు, రెండో వాడు బంగారు కొండ కావచ్చు, రెండో అల్లుడు, మనం చెప్పలేకపోతాం. ఇప్పుడు దీన్ని చూసి ఇది అది ఒకేలా ఎలా ఉంటాయి? మనకి చేతి వేళ్ళే ఒకలా లేవు కదా. ఇప్పుడు మనం ఇంప్రెషన్ ఇవ్వకూడదు కదా, పిల్లలకి అభద్రతా భావాన్ని కలిగించకూడదు. ఇప్పుడు ఒకళ్ళే ఉంటే మీరు కొట్టుకున్నారు, సరే ఏదో సెపరేట్ అయ్యారనుకో, పిల్లలు ఉన్నప్పుడు పిల్లల పెరుగుదలతోటి ఇబ్బంది వేరేది, వీళ్ళకి చదువులు ఎట్లాగా, వీళ్ళకి సంపాదన ఎట్లాగా, వీళ్ళని సెటిల్ చేయటం ఎట్లాగా, ఇవన్నీ శేష ప్రశ్నలే. ఇవి కాకుండా వాళ్ళ మనసులు రేపొద్దున ఎలా అవుతాయి అనేది చూడాలి. ఇప్పుడు ఒక భర్త తాగొచ్చి భార్యని కొడతాడు అనుకోండి, తాగబోతు మొగుళ్ళు దెబ్బలు తినే పెళ్ళాల కథలు కూడా బోల్డ్ చదువుతుండే వాళ్ళం ఇది వరకు, ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. తను కొడతాడు, ఈ పిల్లలు చూస్తూ ఉంటారు, 3-4 మగ పిల్లలు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ అమ్మని రక్షించాలని ఉంటుంది, చాలా తండ్రి మీద అయిష్టం ఏర్పడుతుంది, పెళ్ళాలను బాగా చూసుకోవాలని చిన్నప్పుడు అనిపిస్తుంది. కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక వీక్ మూమెంట్లో పిల్లలు చేతులు ఎత్తేస్తారు. 4 పిల్లలు ఉంటే 3 కనీసం భార్యల్ని కొట్టేవాళ్ళుగా తయారవుతారు, ఒకడే బెటర్గా ఉంటాడు. భార్యల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అదే చూస్తూ పెరుగుతారు. తాగటం తప్పు కాదనిపిస్తుంది, చిన్నప్పుడు అసహించుకుంటారు, చీచీ తాగకూడదని. కానీ కొంచెం పెద్ద అయ్యాక దాని మీద ఏం అదుపు ఉండదు, ఎందుకంటే వాడి సబ్కాన్షియస్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆడపిల్లలు కూడా అత్తవారితో అడ్జస్ట్ అవ్వకపోవడానికి సగం కారణం తల్లులే. ఎందుకంటే వీళ్ళు అత్తగారులు దుర్మార్గులని, ఆడపడుచులు పాపిష్టి వాళ్ళని వీళ్ళు మాట్లాడి 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 పిల్లల బుర్రలో దాన్ని ఫిక్స్ చేసేస్తారు. మన జీవితానుభవం మన పిల్లల జీవితానుభవాలు కావు, సాధారణంగా జరగదు అట్లా. కానీ ఇప్పుడు నేను అవస్థపడ్డాను, నా పిల్లకి తెలియచేయాలి అని అనుకుంటాం. అది ఎలా అంటే పరిగెడితే పడతాం, తడిగా ఉన్న నేల మీద గబగబా నడిస్తే జారి పడిపోతాం అన్నంత కామన్ థింగ్గా మనం వ్యక్తులతోటి సంబంధాలను కూడా జనరలైజ్ చేసేస్తాం. బురదలో నడిస్తే పడతాం కదా, బురదలో నడిస్తే పడిపోతాం. ఇప్పుడు మనం పల్లెటూరు వెళ్ళామనుకోండి, ఎవరైనా పల్లెటూరులో ఉన్నవాళ్ళు, పల్లెటూరు వెళ్ళిన వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేసి చూడండి. ఈ బురదలో నడుస్తూ ఉండగా
జారిన గుర్తులు 2-3 చోట్లే కనపడతాయి. పల్లెటూరు వాళ్ళకి బొటనవేలు బురదలోకి గుచ్చి నడవడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బై ప్రాక్టీస్. కొత్తగా వెళ్ళిన వాళ్ళు లేదా ఏదైనా పాల్మాలిపోయి అంటే ఎక్కడో ఏదో ధ్యాసలో ఉండి నడిచే వాళ్ళే జారుతారు. అందరూ జారి పడిపోరు. మరి జనరల్గా అయితే బురదలో జారి పడాలి కదా, వాళ్ళంతా ఎలా తిరిగేస్తున్నారు? సో దాన్ని జనరలైజ్ చేయడానికి వీల్లేదు. జీవితాలు కూడా అంతే. ఇప్పుడు ఈ అమ్మాయి మొగుడు భర్తతో ఇబ్బంది పడింది, తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది. కొత్తగా పెళ్ళైన మేనగోడలు కూడా వస్తే ముందు నుంచి చూసుకుంటూ ఉండు, మగవాళ్ళు ఇలా చేస్తారంటే ఏ అనుమానము లేని పిల్లకి కూడా ఈ మొగుడు ఫోన్ టెస్ట్ చేయాలని ఉంటుంది. నువ్వు ఎందుకు పాస్వర్డ్ పెట్టుకున్నావు, నువ్వు నన్ను మోసం చేస్తావా అని ముందే అడగడం మొదలు పెడతారు. వాడు అందులో బ్యాంక్ కార్డులో బ్యాంక్ నెంబర్లో ఏవో పెట్టుకుంటాడు, అకౌంట్ నెంబర్లో. ఆ జాగ్రత్తగా వాడు పాస్వర్డ్ పెట్టుకుంటాడు. ఈ పిల్ల ముందు నుంచే స్టార్ట్ చేస్తుంది. ఇది ఎందుకంటే ముందు చూసిన జీవితానుభవం వల్ల. ఎవరి జీవితానుభవం వాళ్ళదే. మీకు అయిందని పక్క వాళ్ళకి అవుతుందని లేదు. సక్సెస్ఫుల్ మ్యారేజెస్ సగం పెళ్ళిళ్ళు కాదు, ఇంకా అనకూడదు అట్లా. 90% సక్సెస్ఫుల్ మ్యారేజెస్ లెట్ గో చేయటం వల్లే సక్సెస్ అవుతాయి. అవును అని సమాధానం రాకపోతే చూడండి మీరు, మనం క్షమించకపోతే లేదా మగవాడే క్షమించి ఊరుకోకపోతే సంసారాలు నడవు. ఇండియా కూడా మిగిలిన దేశాల్లాగానే ఎక్కువ డైవర్సులు, ఎక్కువ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మ్యారేజెస్ తోటి నిండిపోతుంది. ఈ క్షమాగుణాలు పెద్దవాళ్ళు కూడా మనకు అలవాటు చేస్తారు. ఇప్పుడు నాబోటి వాళ్ళు అంటే నేను కూడా ఇలాగే నా దగ్గరకు వచ్చిన పిల్లలు చెప్తాను, చూసి చూడట్టు ఊరుకో పాప, ఎక్కడో చోటు ఊరుకో, నీకు కావాల్సింది చేయించుకో. నేను పిచ్చి సలహా ఇలాంటివి చెప్తాను అనమాట. నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు నాకు అది చేసి పెట్టు. బాగుంది కదా బార్టర్ సిస్టమ్. నువ్వు ఇలా చేసినా నేను మీ అమ్మ నాన్నకు చెప్పలేదు, నేను ఎవరికి చెప్పట్లేదు, కాబట్టి నువ్వు నాకు లొంగి ఉండు అని లొంగ తీసుకోండి. ఈజీ మెథడ్, చిన్నపిల్లలకి మాట చెప్పడానికి అనమాట. ఇలా చెప్తే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. లెట్ గో చేయకపోతే సంసారాలు ఉండవు. ఏదో ఒక దశలో ప్రతి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు క్షమించేసుకునే ముందుకు తీసుకుపోతూ ఉంటారు. దానికి మన ఆర్థిక పరిస్థితులు, మన పిల్లలు, మన తాలూకు ఉద్యోగాలు, మనకి ఏ సపోర్టు ఏ పక్కన లేకపోవటాలు, వాటి వల్ల కూడా కొంత మన కుటుంబ పరిస్థితులు, మన పెద్దవాళ్ళు, మన కజిన్స్ అందరూ ఏమనుకుంటారు, నలుగురు నానా విధాలుగా చెప్పుకుంటారు. కాబట్టి క్షమించో మాట్లాడుకోకుండాను ఎలాగోలాగా కొంతమంది భార్యాభర్తలు సంవత్సరాల తరబడి మాట్లాడుకుని వాళ్ళు బోల్డ్ మంది తెలుసు నాకు. ఇంట్లో ఉంటారని మామూలుగా నడిచిపోతుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఏదో సందర్భంలో కోపాలు వచ్చినాయి, మళ్ళీ మా అమ్మ నాన్న మాట్లాడుకోరు అని చెప్పేవాళ్ళు కూడా పిల్లలు కూడా కనిపిస్తారు. వీళ్ళిద్దరు గోడలతోటి మాట్లాడుకుని పని నడిపేస్తూ ఉంటారు. అయితే సంసారం రోడ్డు మీద పడలేదు. పిల్లలు చక్కగా ఎదిగారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అల్లుళ్ళు వచ్చారు, మనవలు పుట్టేశారు, వాళ్ళకి బాగానే ఉన్నారు. అంటే ఇది సంతోషమా, ఇదేనా పెళ్ళి అంటే అని మీరు అడుగుతారు. ఇప్పుడు కాదు, సంతోషం కాదు. నువ్వు సెపరేట్ అయిపోతావు, నువ్వు ఒకదానివే ఉంటావు, అది సంతోషమా? మీ పిల్లలు సజావుగా పెరగరు, అప్పుడు అది సొసైటీలో మీకేం సరైన గుర్తింపు ఉండదు. అది అవన్నీ సంతోషాన్ని ఇస్తాయి. అంటే మనకి సంతోషాన్ని ఇవ్వడానికి ఏ విషయమూ లేనప్పుడు మిగిలినవేవీ లేవు. దీంట్లో సర్దుకుంటే సరిపోతుంది. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు విడాకులను సమర్థించారా అని గట్టి ప్రశ్న. లేదు 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 ఎవరి కోసం అల్టిమేట్గా విమెనే సఫర్ అవుతుంది. అల్టిమేట్గా సఫర్ అయ్యేది విమెనే. ఆవిడ దృష్టి మీరు ఎక్కడున్నా ఏం చేసినా, కలిసి ఉన్నా ఒంటరిగా ఉన్నా, పిల్లలతోటి ఉన్నా, ఎప్పుడు సఫర్ అవ్వాల్సింది ఆడవాళ్ళే. ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాను, ఇండైరెక్ట్గా చెప్పింది అదే, కానీ నెటిజన్లకి కొంచెం అర్థం కాక నన్ను అందరూ చాలా నెగిటివ్గా అనుకున్నారు. బేసిక్గా నేను స్పోర్ట్స్మెన్స్ గ్రౌండ్లో ఎలా ఉంటారు, చీర కట్టుకుని పరిగెట్టలేం కదా. సో బేసిక్గా నేను నేషనల్ అథ్లీట్ని. నాది 400 మీటర్స్, 800 మీటర్స్ అండ్ 6 కిలోమీటర్స్ ఆమె ఈవెంట్స్ యాక్చువల్లీ. అప్పుడు షార్టే వేసుకుంటాం, స్లీవ్లెస్సే వేసుకోవాలి. ఒక స్టేజ్లో ఆ షార్ట్ స్లీవ్లెస్ కూడా ఒంటి మీద ఉంచుకోవడానికి కూడా భారంగా ఉంటుంది. లాస్ట్ 50 మీటర్స్ ఉండగా అంతగా చెమట, అంతగా శ్రమ ఉంటుంది రన్నింగ్లో. ఇదేమి గ్రూప్గా స్పోర్ట్స్ అంటే గేమ్స్ కాదు కదా, క్రికెట్ 10 మంది కలిపి ఆడేది. ఇవి అన్ని ఇండివిజువల్ ఈవెంట్స్, ఎవరికి వాళ్ళుగా ఒక్కరే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కళ్ళే సాధించాల్సిన ఈవెంట్స్ ఇవన్నీ. సో వాళ్ళు ఎవరో అన్నారు స్లీవ్లెస్ వేసుకున్న వాళ్ళ రేపులు జరుగుతున్నాయని. నేను అన్నది అది కాదు. అసలు పద్ధతిగా ఉండి చీర కట్టుకొని ఎంతో గౌరవంగా ఉన్న లేడీస్నే చాలా తప్పుగా చూస్తారు బయట. వాళ్ళు చూసే దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ లేడీ డ్రెస్సే మనం అగౌరవంగా చూసే విధంగా వేసుకుంటే అది మనకే కదా హామ్ అన్న పాయింట్లో చెప్తే ఎవరూ సరిగా అర్థం చేసుకోలేదు. నాకు అది కొంచెం బాధ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్నాను,
మీరు ఇలా ఉన్నారు, మనల్ని కూడా తప్పుగా చూసే దృష్టికోణం ఉంటుంది, చీరలోని కూడా వల్గర్గా చూసే జనాలు ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలనేది నా ఉద్దేశం. మనం కావాల్సినట్టుగా ఉండాలి. మనకి ఎలా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందో అలా ఉండాలి. మనకి మనం సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు బట్టల గురించి అంటే మరి పసిపిల్లలవి, చిన్నపిల్లలవి, చిట్టి చిట్టి పాపాయిలవి కూడా రేపులు అవుతున్నాయి కదా. పసిబిడ్డని ఎత్తుకుని ముద్దాడాల్సిన పిల్లల్ని కూడా రేపు చేస్తున్నారు. అది ఏం బట్టలు వేసుకుని వీడిని ప్రవోక్ చేసి ఉంటుంది. అసలు అవి ఒట్టి పిచ్చి మాటలు. వస్త్రధారణతోటి అన్న మాట అనకూడదు. కాకపోతే ఏంటంటే మనం కాపీ చేయటం మన పద్ధతి. హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని కాపీ చేశారు, మనం హిందీ వాళ్ళని కాపీ చేస్తున్నాం. మనని పల్లెటూరు వాళ్ళు కాపీ చేస్తారు అంటే అంతే కదా. మన ముందున్న దాన్ని మనం కాపీ చేస్తాం. మన ముందున్న ఒరవడి సరైంది కాకపోతే ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. కూల్ షోల్డర్స్, కూల్ ఏవో రకరకాల బట్టలు ఉన్నాయి. దానివల్ల మనం సాధిస్తున్నది ఏంటంటే అవధూత లక్షణాలను సాధిస్తున్నాం. దేహాభిమానం లేదనమాట మనకి. శరీరాభిమానం, అవధూతలకు దేహాభిమానం ఉండదు, వాళ్ళు ఎలాగైనా ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు బట్టలు చక్కగా వేసుకుంటే ప్రెజెన్స్ బాగుంటుంది అంతే. అవతల వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది, నీ శరీర భాగాల మీద అవతల వాళ్ళ దృష్టి పడుతుంటే నీకు చీదరగా ఉండట్లేదంటే నీకేమీ లేదు, శరీరాభిమానం లేదు అంతే. అది ఎవరి వాళ్ళ ఇండివిజువల్ థింగే కానీ రెండోది కాదు కదా. దానివల్ల ఇవేమైనా జరుగుతున్నాయి అన్నమాట పిచ్చి మాట అండి. అది డ్రెస్ వల్లని కాదు, డెఫినెట్గా కాదు. నా ఉద్దేశం కూడా అది కాదు. కాకపోతే అమ్మాయికి గౌరవం ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ఒక మనిషిని మనం రోడ్డు మీద చూసాము, ఫస్ట్ కనపడేది అమ్మాయి మొహం, అమ్మాయి టాప్ బాటం, బట్టలు, ఇదే మనకు కనిపించేది. ఆ తర్వాత మాట్లాడితే ఆ భాష, దాన్ని బట్టే ఆ అమ్మాయి మీదైనా అబ్బాయి మీదైనా గౌరవం ఉండేది. అయితే ఈ చూసే విధానంలో బయట జనాలు, మనకు సంబంధం లేని జనాలు, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరో విధానం అనడం అనవసరం, ఇంత షార్ట్ లెంత్ వేసుకొని అప్పర్ బాడీ అంతా బయట కనిపించేలా వేసుకుంటే నన్ను గౌరవంగా చూడాలని అనుకోవడం నేను కరెక్టా? అదే చూస్తారా? అలా కాదు. ఇప్పుడు మన బట్టల వల్ల బట్టలతోటే ఏవి రావు, కానీ బట్టలతోటే కొంత వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పింది. అంతే, అనవసరంగా మన మీద 10 మంది చెడు చూపు పడకుండా చూసుకుంటే అమ్మాయిలు చాలా అంటున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇక దీనికి చాలా ఎన్లార్జ్ చేసి స్లీవ్లెస్ వేసుకుంటేనే అంటే స్లీవ్లెస్లు ఎందుకు వేసుకోవద్దు అంటారు? డెఫినెట్గా అందరికీ, అమ్మాయిగా పుట్టిన వాళ్ళందరికీ అన్ని రకాల బట్టలు వేసుకోవాలని ఉంటుంది. డెఫినెట్గా గుడికి వెళ్ళేటప్పుడు ఒక రకంగా తయారవుతాం, పార్టీకి వెళ్తే ఒక రకంగా తయారవుతాం, స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు ఇంకొక రకంగా తయారవుతారు. అందరూ ఒకలానే ఉండాలంటే నేను జడేసుకుని స్పోర్ట్స్ పరిగెట్టలేం కదా. డెఫినెట్గా గట్టిగా ముడి వేసాం, నేను చిన్నగానే చేసేసి నేను రన్ చేయగలుగుతాను డెఫినెట్గా. అలాగా ఎక్కడ ఎలా ఉండాలో రోమన్కి వెళ్ళినప్పుడు రోమన్లానే ఉండాలని చెప్తూ ఉంటారు. సో అలా ఉండాలి తప్ప, సో డెఫినెట్గా ఇప్పుడు పబ్లిక్కి ఖచ్చితంగా కొంతమంది అక్కడ దాని ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి చీరలు కట్టుకోమని మనము చెప్పం. అదే. సో అలాగా అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త 10 మంది మనల్ని చెడుగా చూడకుండా ఉండే బట్టలు వేసుకుంటే చాలా ఉన్నది నా ఉద్దేశం, అంతకు మించి ఏం లేదు. ఇంకొకటి, ఇంతకీ సండే రోజు మీరు షాపింగ్కి వెళ్ళట్లేదు చెప్పండి, విండో షాపింగ్కి. సండే రోజు విండో షాపింగ్కి నెక్స్ట్ గెలరియో మాల్ వెళ్ళాను నేను. వెళ్ళారా? మొత్తానికి వెళ్ళారు? నేను వెళ్తూనే ఉంటాను. ఓకే. ఎవరితోటైనా వెళ్ళినా నేను పెద్దగా నాకు చాలా అవసరమైన వస్తువులు తప్పిస్తే కొను నేను. ఈవెన్ నేను కూడా అంతే. అయితే నేను బాగా చీరలు పట్టుకుని షాప్కి వెళ్తుండగా ఒక ఆవిడ నన్ను చూశారు, నాకు మొన్న వాట్సాప్లో కూడా పెట్టారు, మీరు బోల్డ్ చీరలు కొనుక్కున్నారు అని. ఇప్పుడు కొత్త ప్రశ్నలు వస్తున్నాయి, మీరు చాలా చీరలు ఎలా కట్టేసుకుంటున్నారు అని. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్తాను. భగవంతుడు చాలా కొద్ది మందికి కొన్ని అదృష్టాలు ఇస్తాడు. నాకు భగవంతుడు ఇచ్చిన పెద్ద అదృష్టం, నాకు 7 అక్కయ్యలు ఉన్నారు. నేను నా చిన్నప్పటి నుంచి, అంటే నేను చీరలు కట్టుకోవటం మొదలైనప్పటి నుంచి 18-19 ఏళ్ల వయసు నుంచి, మా పెద్దకై నాకంటే 10 ఏళ్ళు పెద్దది, ఇంతకుముందు చెప్పాను కదా. ఎంతమంది మీ సిస్టర్స్? 8 సిస్టర్స్ మేము. మీతో కలిపా? నాతో కలిపి మేము 8 మంది. ఒక అన్నయ్య ఉన్నాడు మాకు. మొత్తం 9 మంది. మొత్తం 9 మంది. నేను చివరిదాన్ని. ఓహో. నేను సంగీతం క్లాస్కి మా పెద్దక్కయ్య కొత్త చీరలు కట్టుకెళ్ళటం ఎన్నిసార్లు చేశాను. మా అమ్మవి పెద్దక్కవి, మా నాన్నగారు అప్పటికే లేరు. మా మదర్ కొత్త చీరలు సాధారణంగా కట్టుకునేవారు కాదు. చీరలు ఎవరైనా ఆవిడ కొనుక్కున్నా, ఎవరైనా పెట్టినా ఆ చీర నేను కట్టుకెళ్ళిపోయేదాన్ని. ఏదో ఒక బ్లౌజ్ వేసుకుని ఏదో ఒక చీర కట్టుకోవడం. మా పెద్ద పెంచారండి 8 మంది ఆడపిల్లల్ని. ఒక్క ఆడపిల్లల్ని పెంచడమే అసలు చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. పాత రోజులు కదా, పాతకాలంలో ఇలా బోల్డెన్ మంది 7 అమ్మాయిలు 6 అమ్మాయిలు బోల్డెన్ మంది కనిపిస్తారు నా ఏజ్ వాళ్ళు. నాకంటే పైన ఏజ్ వాళ్ళందరూ అలాగే ఉంటారు కదా. మాకేంటంటే మా అమ్మ నాన్న ఒక్కొక్కళ్ళే. మా తాతగారికి బాగా పిల్లలు, బాండ్ ఆఫ్ పిల్లలు ఆయన పాపం, ఆయన పుట్టలేదు. ముగ్గురు పిల్లలు పుడితే ఒక ఆయన పుట్టగానే ఒక బాబు పోయినట్టున్నారు. మా మేనత్త ఒక 10 ఏళ్ళు వచ్చాక పోయారు. మా నాన్న ఒక్కరే, ఆయనకి చాలామంది సంతానం కావాలని ఉండేది. మా ఇదొక తర్వాత ఇప్పుడు వైజాగ్లో మా నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదవటానికి వెళ్ళారు. ఒకవేళ ఏదైనా చేయించేసుకుంటారేమో వీళ్ళు పిల్లలు కలగకుండా అని ఆస్తి ఆడపిల్లలకు రాసిస్తానని బెదిరించేవారు మా తాతగారు. అప్పుడే ఆపేస్తే సరిపోయేది.
ఆ తర్వాత ఇన్ని బొమ్మలు వచ్చినాయి, కొత్త బొమ్మలు అంటుండేది మా అమ్మ. మేము మా ప్రధానమైంది అది. పైగా మా కజిన్స్ అందరు కూడా మేము 6, 7, 8 అలా ఉన్నాం. మా కజిన్స్ అందరం కూడా ఎక్కువ వాళ్ళే. ఈ పైన పెద్ద అక్కయ్యలు ఉన్నారు కదా, మా అక్కయ్యలు చీరలు కట్టుకునే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు కూడా నాకు కుప్పలు తెప్పలుగా చీరలు వస్తూనే ఉంటాయి. కొంచెం నన్ను ఎక్కువ ముద్దు చేస్తారు. మిగిలిన ముద్దు అంటే జనరల్ ముద్దు కాదు, నాతో మ్యాక్సిమం పనులు అందరూ చేయించుకుంటారు. చీరలు మాత్రం వచ్చేస్తాయి. ఓకే, చీరలు వచ్చేస్తాయి. ఏదైనా కొత్త నగ చేయించుకుంటే మా అక్కయ్య ముందు పరిగెత్తుకుంటూ నాకు తెచ్చి మెడలో పెట్టి చూసుకోవడానికి, చూసి బాగుంది అని అనుకోవడానికి కూడా నగలు పట్టుకొచ్చే అక్కయ్యలు ఉన్నారు నాకు. మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు. నేను కట్టుకునే చీరలన్నీ నా సొంత చీరలు కావు, కొన్ని మా అక్కయ్యల చీరలు కూడా కొన్ని కట్టేసుకుంటూ ఉంటాను. ఎక్కువ భాగం అనమాట. 50% ఏదో ఒక అక్కయ్య దగ్గర నుంచి ఓ 4 చీరలు, ఓ 3 చీరలు అలా వస్తూనే ఉంటాయి. వాళ్ళు నాకు కొనిపెట్టేవి ఎక్కువే, పట్టుకొచ్చి పడేసి ఇవి కట్టుకోవే అని వదిలేసే చీరలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఎక్కడున్నారండి 7 మీ సిస్టర్స్? 3 అక్కయ్యలు ఇక్కడే ఉన్నారు. 3 కాదు 4 అక్కయ్యలు ఇక్కడే ఉన్నారు. మా పెద్దక్కయ్య మొన్నటి దాకా ఇక్కడే ఉండేవారు, కానీ విజయవాడ వాళ్ళ అబ్బాయి షిఫ్ట్ అయ్యాడు. రెండో అక్కయ్య బందర్లో ఉంటుంది. మా ఆఖరక్కయ్య అహ్మదాబాద్లో సెటిల్ అయ్యారు వాళ్ళు. తను అక్కడ ఉంటుంది. వస్తే ఇక్కడ నా దగ్గరే స్టే చేస్తుంది. మీ బ్రదర్ అండి? బ్రదర్ మా ఊళ్ళోని చిట్టుకూడూరులో పొలాలు ఉన్నాయి మాకు. సొంత కాలేజీ ఒకటి ఉంది. ఓ కాలేజ్ చూసుకుంటాడు. సో ఇంకా తను అక్కడే ఉన్నాడు. మేము అక్కడికి వెళ్ళడానికి మాకు ఆసరా అదేనమాట, అన్నయ్య అక్కడే ఉండటం మా ఊళ్ళోనే. అవును. ఇంకోటండి, అసలు ఆస్పీషియస్ డే ఏదైనా వస్తే, ఇప్పుడు ఏమంటారు, గురు పౌర్ణిమ వస్తే సాయిబాబా గుళ్ళని కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. అసలు రోడ్ల మీద ఈ మూల నుంచి ఆ మూలకి మొత్తం లైన్లు కట్టేసి ఉంటారు వాళ్ళు. ఆ రోజు తప్ప ఇంకెక్కడ ఎప్పుడూ ఎక్కడ దేవుడు కనపడ్డా అన్నంతగా రోడ్లు బారు తీరిపోయి ఉంటాయి. సో ఇటువంటి భక్తి, దీని భక్తా, ఇది పిచ్చా, ఏమంటారు దీన్ని అసలు? పర్వదినాల్లో అన్ని గుళ్ళు కిటకిటలాడుతూనే ఉంటాయి. అన్ని గుళ్ళు, ఇదేదేం లేదు, అన్నీ. అవును, ఇదివరకు పర్వదినాల్లో కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళే గుళ్ళోకి వెళ్ళటం అనేది ఉండేది. అంటే నేను అనుకుంటాను, నా ఉద్దేశం, ప్రవచనకర్తలు పెరిగేసరికి ఇదివరకు ఏంటంటే ఏదో హరికథని గుళ్ళో ఏదో ఒకళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు కొద్దిమంది వినేవాళ్ళు, అందులో కొంతే గుర్తుపెట్టుకుని కొద్దిమందే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మనం ఏ దాని చేసినా పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్ని రకాల టీవీలలో పెద్దవారు చాలామంది రకరకాల మాటలు చెప్తుంటారు. సో ఇలాంటప్పుడు ఇక్కడికి వెళ్ళాలి అనే మాట మనం పదే పదే వినటం వల్ల, ఇది చేస్తే ఈ ఫలితం దొరుకుతుంది అనేది బాగా ఎక్కువగా తెలుసుకోవటం వల్ల జనాలు ఎక్కువ గుళ్ళకి వెళ్తున్నారని అనిపిస్తుంది. నేను ఏ పర్వదినాన సాధారణంగా గుళ్ళోకి వెళ్ళను నేను. ఎందుకంటే ఇగో ఈ గోల భరించలేకే అనమాట. చాలామంది జనాలు ఉంటారు కదా, ఎందుకు వచ్చిందిలే ఇంత గోల్లో వెళ్ళటము అని. ఇది ఇలా అవేర్నెస్ పెరగటం, మనం అవేర్నెస్ గురించి మాట్లాడుతుంటాం కదా, అవేర్నెస్ వేటివేట్లలో పెరిగింది, ఆరోగ్యాల పట్ల, తర్వాత ఏమో పొల్యూషన్ గురించి అవేర్నెస్ పెరిగింది, నీళ్లు పాలు వాడకం పట్ల ఫలానావి తినచ్చు తినకూడదు, ఇవన్నీ అవేర్నెస్లు పెరిగినాయి కదా. ఈ భక్తి అనే అవేర్నెస్ కూడా సోషల్ మీడియా వల్లే ప్రవర్ధమానంగా ఉంది. దానివల్లే బాగా తెలుసుకుంటున్నారు జనాలు. గురు పౌర్ణమి నాడు వెళ్తే బాబా గారిది లేదా గురువు తాలూకు గురుగ్రహం తాలూకు అనుగ్రహం బాగా కలుగుతుందని, ఇప్పుడు దగ్గరలో ఉండే గురువు తాలూకు దేవాలయాలు ఏమున్నాయో అక్కడక్కడికి వెళ్తారు. అది సహజంగా జరిగేదే కదా. మనం ఎక్కువ తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా చేస్తాం. ఫలానా ఫోన్ బాగుంది అని మీరు అడ్వర్టైజ్మెంట్స్ పదే పదే చూస్తే శాంసంగ్ కొనుక్కుంటాం. అట్లా అవుతుంది. అందులో అనుమానం ఏం లేదండి. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఇంత ఉండేది కాదు. 10 ఏళ్ల క్రితం కొంచెం పెరిగింది. ఈ 10 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. మీరు ఏ పర్వదినాన్ని చూడండి, శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉత్తర ద్వార దర్శనం అంటే ముక్కోటి ఏకాదశి నాడు ఆ ఎదురుగుండా ఉన్న సందుల్లో గణపతి కాంప్లెక్స్ వైపు కూడా జనాలు క్యూలో కనిపిస్తారు. అక్కడి నుంచి క్యూగా వెళ్తూ ఉంటారు. అంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతి వెళ్ళే చూడక్కర్లేదు, శ్రీనగర్ కాలనీలో చూడొచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్ రోడ్డు మీద ఉన్న వెంకటేశ్వర స్వామి. అసలు ఆ గుడి ఇంతే చిన్నగా కనిపిస్తుంది మామూలు రోజుల్లో. ఈ పర్వదినాల్లో మనకి విపరీతంగా పువ్వులతోటి అలంకారం చేస్తారు. ఆ రోడ్డంతా బ్లాకు. ఇక నానావిధ భక్త సమాజాలు అక్కడే ఉంటాయన్నమాట. ఆ ఒక రోజులో చూడకపోతే మనకి బోళ్ళని పాపాలు చేసేసాం. నువ్వు ఏం చెయ్యి ఇది నేను కడిగేస్తుంది, ఎలాంటి పాపాన్నైనా ఇది తొలగిస్తుంది అనే భావం వల్లే భక్తి పెరిగింది. అంతే. రమ్మగారు, ఇది నా ప్రశ్న ఏంటంటే, పెళ్ళికి ముందు ప్రేమ అనేది కనపడుతుంది. ఈ మధ్యన నా సినిమాలో కూడా చూసాను, పెళ్లి తర్వాత ప్రేమ అనేది కనిపించదు, బాధ్యతే ప్రేమ అని చెప్పని విన్నది. ఆ మాట నన్ను నిజంగా చాలా చాలా ఆలోచింపచేసింది. ఏంటంటే, పెళ్ళయింది ఒక అమ్మాయికి కొత్తగా అప్పుడే పెళ్ళయింది అనుకుందాం. ఆ హస్బెండ్ నుంచి జనరల్గా ఒక కామన్ అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? సాయంత్రం వచ్చినప్పుడు తనతో చక్కగా ప్రేమగా మాట్లాడాలనో, ప్రశాంతంగా దగ్గర తీసుకోవాలనో,
కాసిన పువ్వులు తీసుకురావాలనో, ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలనో, ఇద్దరే కలిసి ఏకాంతంగా ఉండాలనో ఇవి ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ రాను ఏదో సినిమాలో లేదా మన ప్రోగ్రాంలో కొత్తగా పెళ్ళైన ఆ బులబాటం ఆ మోజు 1 year ఉంటుంది, ఆ తర్వాత అంతా ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఇక ఆ తర్వాత అంతా బాధ్యతలే కనపడుతూ ఉంటాయి. మళ్ళీ అలాంటి ప్రేమ కనిపించదా అంటే అప్పుడు ప్రేమ లేనట్ట, లేకపోతే పెళ్ళైన తర్వాత ప్రేమ కనపడదా? మీ ఉద్దేశ ప్రకారం ఏమిటి? మీరు 80s ప్రేమ కథలు అడుగుతున్నారు, లేటెస్ట్ కాదు ఇది. మా వాళ్ళదంటే నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయావు. నిజం. ఇంకా పువ్వులు తెస్తాడు పెట్టుకునేందుకు, ఏ పిల్ల జడేసుకుంటుందో చెప్పండి? ఒకటి ఆ జడేసుకోదు, ఉద్యోగం చేస్తుంది. ఒకటి గుడిలోకి వెళ్దాము అనగానే వాడి పిచ్చివాడిలా తోస్తాడు అమ్మాయికి. మీరేం అనుకోకండి, ఇలా ఇప్పుడు జరిగే సంగతి అదే. గుడికి గోపురానికి ఉండదు, వీళ్ళు మాల్స్కి వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, కలిసి సినిమాలకు వెళ్ళే పిల్లలు జంటలు, ఇద్దరు కలిసి ఒకటే సినిమా ఏదో ఫేవరెట్ సినిమా పెట్టుకుని చూసే జంటలు కోకొల్లలుగా కనపడుతున్నారు. ఒకళ్ళు క్యాబ్ బుక్ చేస్తారు, ఇంకొకళ్ళు సినిమా టికెట్లు బుక్ చేస్తారు. మీకు ప్రేమలు లేవు అని అనుకోవటానికి వీల్లేదు. పైగా ప్రేమ అంటే ఏమిటి? ఇలా మారిపోయిందా? మారలేదా మరి? అంటే ప్రేమ ఆ రూపంలో లేదు, వేరే రూపంలో ఉంది. అంటే మీరు అనుకునే రూపం, మీరు సినిమాటిక్ 80s సినిమా కథే చెప్తున్నారు మీరు. మీ క్వశ్చనే 80 క్వశ్చన్. ఎవరు చేస్తున్నారు? సరే, ఇప్పుడు ప్రేమలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రేమలు అంటే ఇప్పుడు మీరు ఒక కుర్రాడు ఎర్లీగా ఇంటికి రావటం అనేది ఈ రోజుల్లో సాధ్యపడే సంగతి కాదు. వాడి గవర్నమెంట్ జాబ్ ఉండి, గవర్నమెంట్ ఉద్యోగము, పబ్లిక్ సెక్టర్ అంటే ఇప్పుడు అక్కడి నుంచి రావాలి కదా. ఇప్పుడు రకరకాల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, రకరకాల హోటల్స్లోవి, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్వి, ఈ ఉద్యోగాలు వాళ్ళందరి టైమింగ్స్ రాత్రి 9 తర్వాతే కదా. సాయంకాలం 5:30, 6 గంటలకి ఇంటికి వస్తాడు అనుకుందాం ఒక అబ్బాయి. అమ్మాయి ఏం పని పాట చేయదు, ఇంట్లో కూర్చున్న అమ్మాయిలు ఉన్నారా ఇప్పుడు? ఏదో ఒక చిన్నదో పొన్నదో ఉద్యోగం చేయాలనుకుంటుంది. అది చచ్చినో దేవుడా అన్నట్టు వస్తుంది. అప్పుడు వీడు చేతులేసి దగ్గర తీసుకుంటానంటే చచ్చి వచ్చాను, ఏమిటి నువ్వు చేతులు వేస్తావు అనరు? అవును అంటారా? అనరా? డెఫినెట్, ఖచ్చితంగా అంటారు. అవును కదా. ఇప్పుడు ఈ 80 ప్రేమ కహాని ఇప్పుడైతే నడవదు. అవును. ఇప్పుడు మనకు నడిచేది ఏమిటంటే వీళ్ళిద్దరూ కొట్టుకు చావకుండా ఉండటమే ప్రేమ, అంతే. ఈ కొట్టుకు చావకుండా ఉండాలంటే నీ ఉద్యోగం టైమింగ్స్ వేరు, నా ఉద్యోగం టైమింగ్స్ వేరు. మీ ఆఫీస్లో హాయిగా ఉంటుంది, మా ఆఫీస్లో కాల్చుకు తింటున్నారు, ఇలాంటి పాయింట్లు. లేదా నీకు ఉద్యోగం, నీకు ఒక 15,000 జీతం పెరిగింది, నాకు 10,000 పెరిగింది, అలాంటి విషయాల మీద పోట్లాడుకోకుండా ఉండి వీళ్ళు పేరెంట్స్ని ఎంతసేపు మధ్యలోకి తీసుకొచ్చి మీరు పెళ్లి చేశారు ఇది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయితే వేరే కదా అనుకోండి, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అమ్మ నాన్న చేరుతుంటారు కదా మధ్యలో, వాళ్ళని ఎంతసేపు ఏమంటారు పంచాయతీలకు పిలవకుండా ఉంటే దాన్నే ప్రేమ అనుకోవాలి ప్రస్తుతం. ఏ పంచాయతీ లేదంటే వాళ్ళు ప్రేమగా ఉన్నట్టు. మీకు ప్రేమ అంటే ఇబ్బంది పెట్టకుండా ఉండటము ప్రేమ, అంతేగాని సినిమా చూపించటమో, బయటికి తీసుకెళ్ళటమో, ఏదైనా తినిపించటమో దాన్ని పూర్తి స్థాయి ప్రేమగా అనుకోవటం మనకి వీల్లేదు. ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, సతాయించకూడదు, ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉండటం, దాన్నే ఈ రోజుల నాటికి ప్రేమని అనుకోవాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు అమ్మాయి ఏదో ప్రెగ్నెన్సీ, ఆఫీస్కి వెళ్తుంది, ఎట్లా కష్టపడి వెళ్తుంది, దానికి కొంచెం హెల్ప్ చేయటం, కొంచెం పని చేయటం. ఆ అమ్మాయి వచ్చేసరికి పనులు పేర్చి ఉంచకుండా కొంత పని అయినా చేసి కూర్చోబెట్టి వీడే సరుకులు కొనుక్కొచ్చి అవన్నీ చేయక్కర్లేదు, కొంత హెల్ప్ చేస్తే చాలు. మనం ఎలా తెలుసుకుంటున్నామంటే అడ్వర్టైజ్మెంట్స్లో కూడా అవే కనిపిస్తాయి. అమ్మాయి కాళ్ళు చాపుకొని కూర్చుంటే మొగుడు ఇల్లు వాకిలి తుడుస్తూ కనిపిస్తాడు. అది చూసి వీళ్ళు నువ్వు అలా తుడవట్లేదు అంటే ఎవరు తుడుస్తారు? ఎక్కడైనా జరుగుతుందా అట్లా? ఎక్కడా జరగదు. నువ్వు ఒళ్ళంచకుండా కాళ్ళు చాపు కూర్చుంటే నీకు నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది? నువ్వు పిల్లడికి పాలిచ్చి ఎలా పెంచుకుంటావు? నువ్వు 4 పనులు చేసుకుంటేనే బాగుంటుంది. పనులు 4 చేసుకుంటే అన్ని రకాల పనులు చేసి నువ్వు చెయ్యలేని పనికి అతని సహాయం తీసుకోవాలి. చేయగలిగే పనులకి సహాయం తీసుకుని కాళ్ళు చాపు కూర్చోవాలంటే ఏం పద్ధతులు అవి? దాన్ని ప్రేమ అని అనడానికి వీల్లేదు, ఓవరాక్షన్ అని. అంత ఓవరాక్షన్ చేయక్కర్లేదు. ఇబ్బంది పెట్టకుండా ఉండటమే ప్రేమ అని నేను భావిస్తాను. స్టవ్ మీద పాలు పెట్టాం, పాలు పొంగుతున్నాయని హాల్లో నుంచి చెప్పకూడదు. ఆవిడేదో పని చేసుకుంటుంటే మగవాడు వెళ్ళి స్టవ్ ఆపాడండి, అది ప్రేమ. లైట్ ఫ్యాన్ వదిలేసావు అని అనకుండా వీళ్ళు అటు నుంచి వస్తూ లైట్ ఫ్యాన్ వదిలేసి చాలామంది ఏం చేస్తారంటే అక్కడ చూసి వచ్చి హాల్లోకి వచ్చేసి ఆ గదిలో లైట్ ఫ్యాన్ ఎవరి కోసం తిరుగుతున్నాయి అని అడుగుతారు. అవును కదా, దాన్ని ప్రేమ అనరు. ఆపేసి ఫ్యాన్ వదిలేసి వస్తున్నావు, కరెంట్ వేస్ట్ అని క్లాస్ తీయచ్చు, దీన్ని ప్రేమ అనిపించుకుంటుంది. కొంచెం క్లాస్ తీసే ప్రేమ పర్వాలేదు, ప్రైవేట్ క్లాసులు తీసే ప్రేమలు కూడా కొన్ని ఉంటాయి. నువ్వు అన్నీ ఇలాగే చేస్తున్నావు ఈ మధ్య అని వాళ్ళు ఆ పని చేసేసి చెప్పడం. ఇప్పుడు ఇది కూడా చేయకుండా ఏమీ చేయకుండా ఉంటే మాత్రం దాన్ని ప్రేమ అనడానికి వీల్లేదు.
ఇంత మాత్రం ప్రేమని ఈ రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేగాని సినిమాటిక్గా సాయంకాలం అయ్యేసరికల్లా వచ్చేసి మనకు పనులు చేసి పెట్టేసి మన బయటికి తీసుకెళ్ళేసి వాడు ఎంత చచ్చిపోతున్నారు. ఇవాళ రేపు ఉద్యోగాల్లో ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. ఉద్యోగాల్లో పోటీ, ట్రాఫిక్లో హడావిడి, ఎంత బాధపడుతున్నారో. పైగా ఎంతసేపు నెల తిరిగేసరికి వచ్చేసే ఈఎంఐలు, ఈ లోన్లు, క్రెడిట్ కార్డులు, అవన్నీ మన వెసులుబాటు కోసం ప్రతి వస్తువు పదునైన కత్తే కదా. క్రెడిట్ కార్డు ఎంత సంతోషంగా ఉండేదో కొత్తల్లో. అది కట్టేటప్పుడు రక్తాశ్రువులు వస్తాయి, రక్తకని మనకి దుఃఖం వస్తుంది. బాబోయ్ ఇదంతా కట్టాల్సి వస్తుంది. వాడుకుని గీసేసేటప్పుడు గొప్ప సరదాగా ఉంటుంది. మా వాళ్ళని ఎత్తుపట్టు ఏమంటే ఆల్రెడీ మీకు అనుభవం ఉన్నట్టుంది అదిగో కదా. ఇవన్నీ పదునైన కత్తులు ప్రతిదీను. ఈ కత్తుల్ని హ్యాండిల్ చేయటమే కష్టం. ఇప్పుడు మగవాడు ఒకడు ఉద్యోగం చేసి ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది, శని ఆదివారాలు సెలవులు రాగానే వీడు మన బాగా తిప్పేయాలి, అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలంటే ఈ 5 రోజులు చచ్చి ఉండి పైగా ఈ వర్క్ అంతా శనివారం రాత్రి లోపల సోమవారం పొద్దుటికొద్ది రిపోర్ట్ అందించేసేయాల్సిన ఉద్యోగాలు ఉంటాయి. వాడు ఏం సరదా పడతాడు పాపం. వాళ్ళు ఎలా సరదా పడగలుగుతారు? ఫ్రీగా ఉండటానికి వాళ్ళకి పెద్దగా అవకాశం లేదు. అసలు మన ఉద్యోగ వ్యవస్థే పరమ దౌర్భాగ్యంగా ఉంది. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ బాగుండట్లేదు కదా, వర్క్ కల్చర్లు బాగుండట్లా. వాడు స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు. వాళ్ళు ఏమనుకుంటారు, మగవాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు మనని రిలాక్స్ చేయాలి, ఆడవాళ్ళ వల్ల రిలాక్సేషన్ రావాలంటే. ఇప్పుడు నేను సినిమాటిక్ మంత్రదండం, ఇది కూడా 80s 70sలో హీరోయిన్లు ఎన్ని కష్టాలైన పడి ఇంటికి వచ్చేసరికల్లా చక్కగా శుభ్రమైన ఇల్లు, తెల్లటి పక్కలు, మల్లె పువ్వులు లాంటి మంచాలు, ఇలాంటివి చాలా చదివేవాళ్ళం చిన్నప్పుడు. అలా మంత్రదండం లాగా చేయటము ఆడవాళ్ళ వల్ల కాదు. సో 70s 80s ప్రేమ కథలు, అప్పట్లో ఉండే ప్రేమలు మనం తెలుసుకునేవి. మన ఇళ్లలో మనం చూసామా అంజలి? మీరు ఆలోచించి చూడండి. 80sలో మన అమ్మ నాన్న, 80sలో మనం చిన్నపిల్లలం కదా, మన అమ్మ నాన్న, మన అక్క బావ, మన మామయ్య, మన అత్తయ్య, పోనీ బాబాయ్ పిన్ని, ఇలా సినిమాటిక్గా ఉన్నారా? ఆలోచించి చూడండి. లేరు. అప్పుడు బాధ్యతలు, పనులు విపరీతంగా, పనే పాట. ఇప్పుడు మనకి ఏమీ లేవు పనులు. మగవాళ్ళకి పనులు తక్కువే, ఆడవాళ్ళకి పనులు తక్కువే. మనకి విపరీతంగా ఉన్నది డ్రైవింగ్, పొల్యూషన్, స్ట్రెస్, ప్రతిదానికి అవే హెచ్చుగా ఉన్నాయి. మరి ఇప్పుడు అప్పట్లో బాధ్యతల వల్ల ప్రేమలు తక్కువగా ఉండేవి, సినిమాటిక్ ప్రేమలు లేవు. ఇప్పుడు స్ట్రెస్ వల్ల సినిమాటిక్ ప్రేమలు తక్కువగా ఉంటున్నాయి. మనం స్ట్రెస్సే ఎక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు శని ఆదివారాలు ఉన్నాయనుకుందాం మన దగ్గర, పోనీ ఒక ఆదివారం ఉంది, దాన్ని సగం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ప్రేమని కొంచెం సినిమాటిక్గా సాధించగలుగుతాం. సగం చేసుకోవడం, పొద్దున పూట బయట తిరిగి, లేదా ఇప్పుడు బఫే బ్రేక్ఫాస్ట్లు అవి కనపడుతుంటాయి ఊళ్ళల్లో, సిటీలోనే, టౌన్స్లో కూడా ఉన్నాయిలేండి. విజయవాడ, గుడివాడ కూడా ఏం తీసుకోలేదు హైదరాబాద్ కంటే. అవి ఆదిలాబాద్లో లేదు కానీ మన నిజామాబాద్ అలాంటి ఊళ్ళల్లో కూడా ఉన్నాయి. పగలు మధ్యాహ్నం దాకా మీరు ఎంజాయ్ చేద్దాం, ఎక్కడికైనా వెళ్దాం, ఎవరింటికైనా వెళ్దాం, గుడికి గోపురానికి వెళ్దాం, సాధ్యమైనంత ప్రేమగా ప్రవర్తించడానికి ట్రై చేసి మధ్యాహ్నం నుంచి మగవాళ్ళని వాళ్ళ వర్క్ వాళ్ళని చేసుకొని ఇస్తే అటే కొట్లాడుకోకుండా మనం కొంత ప్రేమ కథని సాధించగలుగుతాం. ఎంతో కొంత. ఇది కష్టం, చాలా కష్టం అండి నిజం. పని పూర్తి చేసేసుకోండి, తర్వాత నేను బజార్ వెళ్దాము అని పాతకాలపు హీరోయిన్లలాగా మనము చెప్పలేకపోతాం. రుసరుసలాడుతూ ధుమధుమలాడుతూ ఉంటాం. వారం నుంచి చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు పని పెట్టుకుంటావు దిక్కుమాలిన ఆఫీసు. అయితే అదే దిక్కుమాలిన ఆఫీసు మనకు అన్నాన్ని, పువ్వుల్ని, వీటిని ఇస్తుందని మనం అనేటప్పుడు మనకు గుర్తురాదు. న్యాచురల్ కదా. నేను చెప్పలేదు ఆ నోరు పదునుగా ఉంటుందని, నాలిక బహుపదునైనది. అది ఏమంటుందో దానికే తెలియదు ఒక్కొక్కసారి. ఏమంటున్నామో మనకు అర్థం కాదు కదా. ఉద్వేగం వచ్చేస్తుంటుంది లోపల నుంచి. ఆ వచ్చే ఇరిటేషన్ తోటి మనం ఏదో ఒకటి మాట్లాడతాం. అవన్నీ రేపొద్దున ఆయుధాలుగా మన మీదే సంధించబడతాయి. నువ్వే మానేమన్నా ఉద్యోగం అంటే, వెధ ఉద్యోగం మానేసేయి అంటాం అనుకోండి. ఉద్యోగం సీరియస్గా జాబ్ మానేస్తే అప్పటి నుంచి రోజు బెంగగానే ఉంటుంది, ఎప్పుడు మంచి ఉద్యోగం వస్తుందో అన్న టెన్షన్ కదా. సో ఇది అంత ప్రేమను సాధించలేము మనం. కొద్దిగా ఆలోచించి ఈ రోజులకు సరిపడా పువ్వులు అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. హిందీ సీరియల్స్ మీరు చూసారో లేదో, మేము ఆ మధ్య బాగా చూస్తుండేవాళ్ళం. మా పని మనిషికి చాలా ఇంట్రెస్ట్, అది రాగానే సీరియల్ పెట్టంటుండే, అది చాలా బాగుందని. వాడు ఇంటికి రాగానే కుర్రాడు గులాబీ పువ్వు పట్టుకొచ్చిస్తాడు. రోజు ఏం చేస్తారు, మావారు అంటుంటాడు, చెవులో పెట్టుకోమంటున్నాడు. ప్రతిరోజు ఒక గులాబీ మొగ్గ పట్టుకొచ్చి ఇస్తుంటాడు. అంటే బయట నుంచి వచ్చేటప్పుడు పువ్వులు పట్టుకొచ్చి ఇవ్వటం. ఆవిడని శాంతింప చేయాలంటే పువ్వులు పట్టుకొచ్చి ఇవ్వాలి. మా పని మనిషి అడిగేది, అమ్మ మనం ఒక మూర కొంటే సరిపోతుంది, ఈ బంచి ఏ 100 రూపాయలు ఉంటుంది, మూర 10 రూపాయలకి వస్తుంది. తమిళ సినిమాల్లో కనిపిస్తాయి పువ్వులు పట్టుకొచ్చి ఇస్తూ ఉండటం. ఇవాళ రేపు మన సినిమాల్లో చాలా తగ్గిపోయినాయండి సినిమాటిక్ వేషాలు. సినిమా వాళ్ళు కూడా ఇవాళ రేపు వేయటం మనం ఎందుకు మానేశారు.
మీరు ఆలోచించండి, నాకు అస్సలు గుర్తులేదు. నేను బాగా ఆలోచిస్తాను. నేను మా చిన్నక్కయ్య దగ్గర ఉండేదాన్ని. మా బావ ఎప్పుడైనా పువ్వులు తెచ్చిచ్చిన సంఘటన నాకు జ్ఞాపకం రాదు. బాగా ఎంత ఆలోచించిన అవి చూసినప్పుడల్లా అనుకుంటాం, మా అక్కయ్యలు బావలు ఏమిటి ఇలా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎలా చేస్తారు, ఇప్పుడు కూడా చేయరు కదా, అది చేయలేం. ఓకే, అవి కేవలం సినిమాటిక్ థింగ్సే, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి జరుగుతాయి జీవితంలో. బట్ అదే ఇప్పుడు మన దగ్గర అయితే క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకెళ్తాము, డిన్నర్లకు తీసుకెళ్ళి ఇంకెక్కడికో తీసుకెళ్తాము, ఇంకేదో చేయటం. ఆల్ సినిమాటిక్ యూనో, అంతే. నిజంగా అండి. అవి ఒకవేళ అవి చేసినా కూడా ఏమిటో విచిత్రంగా విడ్డూరంగా జరగకూడని సంఘటన ఏదో జరుగుతున్నట్టు అలా అనిపిస్తుంది. నిజంగా రమ్మగారు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో వచ్చి వెళ్ళే ప్రతి సంఘటన మనం ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి పెళ్ళై వృద్ధాప్యం వరకు అన్నీ మాట్లాడుకున్నాం. ఎన్నో తెలియని విషయాలు. మీరు వృద్ధాప్యం విషయాలు మాట్లాడలేదు. ఇప్పుడు ఉంది, అదొక్కటే పెండింగ్ ఉంది. వృద్ధాప్య విషయంలో మాట్లాడాలి. యాక్చువల్లీ పిల్లలు పెద్ద అయిపోయి ఒక కపుల్కి పెళ్ళైన తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అల్టిమేట్గా మిగిలేది ఈ పేరెంట్స్ ఇద్దరే, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరే. వృద్ధాప్యంలోకి వచ్చేసి ఒక 60-70 ఏళ్ళలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడో ఉద్యోగాల నుండి పొరపాటున వీళ్ళ ప్రాణం పుట్టుకుమంటే వాళ్ళు వచ్చేంత వరకు ఉండే ఈ వెయిటింగ్ చాలా బాధగా ఉంది రమ్మగారు. చాలా చాలా అసలు తలుచుకుంటే భయం ఇస్తుంది నిజంగా. రాళ్ళపల్లి గారు ఇష్యూలో ఆయన నాకు ఇంటర్వ్యూ ఇస్తాను ఒక 10 రోజుల క్రితమే మాట్లాడాను ఆయనతోటి. ఇంకా చాలా నీరసంగా ఉంది అంజలి, ఇంకొక 10 రోజుల్లో చేద్దాం అన్నారు ఇంటర్వ్యూ. తనికెళ్ళ భరణి గారు అదే అన్నారు, ఆయన చనిపోయారమ్మా, ఇంటర్వ్యూ అవ్వలేదు కదా, చేస్తుంటే మాత్రం నీదే ఆఖరి ఇంటర్వ్యూ అయి ఉండేది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కోసం ఎదురు చూపులు, ఆయన బాడీని మార్చరీలో పెట్టాం, ఆ అమ్మాయి రావాలి, ఈయన అంత్యక్రియలు జరగాలి అని. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారో ఏమో మరి నాకు తెలియదు, కానీ 2 లేదా 3 రోజులు. చాలా బాధగా ఉంది. ఈ అమెరికాలో ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయ్యే పిల్లల పేరెంట్స్ అందరి దుస్థితి అదే. ఇప్పుడు ఇదివరకు అనేవాళ్ళు ఎలా బతికామనేది కాదు, ఎలా పోయామనేది ఇంపార్టెంట్. బతకటం ఒక రకమైన బతుకు అనుకోండి, ఎట్లా కొట్లా. ఈ చనిపోయిన తర్వాత అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి కూడా కష్టంగానే ఉంటుంది. వాళ్ళ పిల్లలు రాలేదు అంటే ఆ బాడీని ఇంట్లో పెట్టుకునేందుకు, వాళ్ళు చివరి క్షణం దాకా జీవించిన ఇంటికి ఇక దాన్ని ఉంచకూడదు. ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదు అనిపిస్తుంది. మా కజిన్స్లో, చుట్టాల్లో, చుట్టుపక్కల ఎదురుకుండా ఇళ్లలో అసలు మేము ఉన్న లైన్కి, రాళ్లపల్లి గారి ఇంటి పక్కనే బిల్డింగ్లోనే ఉండేది. ఈ ఎదురుకుండా లైన్ అసలు వృద్ధాశ్రమాలు అంజలి అవి. అందరి ఇళ్లలోనూ ఓన్లీ పెద్దవాళ్లే ఉన్నారు. పిల్లలందరూ ఫారిన్లో సెటిల్ అయ్యారు. ఈ పెద్దవాళ్ళు ఓపికగా ఉన్నన్నాళ్ళు సంవత్సరం వెళ్ళొస్తూనే ఉంటారు. 6 నెలలు ఉండొస్తారు, 6 నెలలు ఇంటికి వచ్చి ఇక్కడ ఉంటుంటారు. ప్రతి సంవత్సరం లేదా సంవత్సరం 2 ఏళ్ళు ఉండిపోయి మధ్యలో ఎప్పుడో ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళల్లో ఒకళ్ళు పోతే రెండో వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. వీళ్ళు ఏం చేయాలో తెలీదు, ఇక్కడ ఎవ్వరు ఉండరు, ఏ ఆసరం ఉండదు. ఇలాంటప్పుడే కదా మోరల్ సపోర్టు, పిల్లల సపోర్టు కావాలి. ఒంటరిగా దిక్కులేని పక్షుల్లాగా అయిపోతారు. వాళ్ళు వచ్చేదాకా ఈ బాడీ, ఈ శరీరాన్ని ఇంట్లో ఉంచలేం కదా, ఉంచే అవకాశం లేదు. అసలు మార్చురీలు ఎందుకున్నాయిరా అనిపిస్తే ఇలాంటి దానికోసం ఉన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళని అక్కడ ఉంచటం, ఈ 2వ రోజుకే సాయంకాలానికే అవసరం మారిపోతుంది కదా మన పరిస్థితి. ఈ మారిపోయే పరిస్థితిని అవాయిడ్ చేయడానికి అక్కడెక్కడో పెడితే కనీసం పోయినప్పుడు ఒక ఇద్దరు వాళ్ళ పక్కన కూర్చొని ఏడ్చే పరిస్థితి కూడా లేదు కదా, అది కూడా లేదు. వీళ్ళు ఇంట్లో ఉండిపోతారు. కానీ వీళ్ళు ఏడిస్తే వీళ్ళని ఓదార్చడానికి కూడా ఎవరు మనుషులు లేరు, పిల్లలు లేరు, ఎవరో వస్తారు చుట్టాల పక్కలు ఉన్నవాళ్ళు. మా ఎదురింట్లో చూశాను నేను ఇలాంటిదే. రాళ్ళపల్లి గారు పాపం ఆయన అక్కడ దిగి కారెక్కి వెళ్తుండేవారు ఎక్కడికైనా. నాకేం ప్రత్యక్షంగా వారితో పరిచయం లేదు, కానీ పక్కనే కదా బిల్డింగ్, దిగి వస్తుంటే చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చేదాకా ఆగాల్సిందే. ఎవరైనా ఇదే పరిస్థితి. ఈ అమ్మ నాన్నలు పెద్దవాళ్ళు అయ్యాక ఫారిన్లో సెటిల్ అయ్యే పిల్లలు ఆలోచించాలి దీని గురించి అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఒక చోట ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా రేపు ఒక చోట. అంటే దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వని మనస్తత్వాలు ఉన్నాయి అనుకోండి, అదేం పెద్ద ఇదేం కాదు. కానీ మనము ఆ స్థితిలోకి వచ్చాక కానీ కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. మనం ఆ పరిస్థితిలోకి వెళ్తే కానీ అర్థం కాదు మనకి. ఇప్పుడు అర్థమయ్యాక మనం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అప్పుడు ఇంకా చేయగలిగేది ఏమీ లేదు కదా. కొంచెం ఆ పేరెంట్స్ పెద్దవాళ్ళు అయితే పిల్లలు ఇండియాలో ఉండి అది, లేదా వాళ్ళు ఎక్కడుంటారు అక్కడే ఉండటం, లేదా వీళ్ళని తమ దగ్గరే ఉంచుకోవటం లాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. వీళ్ళు అక్కడ ఇమ్మడలేకపోతారు పాపం, వీళ్ళు అక్కడ ఉండలేకపోతారు. వీళ్ళ ఎన్వైర్న్మెంట్ ఒక అలవాటు పడి ఉంటాం కదా ఇది, అందుకని వీళ్ళు ఇక్కడ ఉండటం, వాళ్ళు బయట ఎక్కడో ఉండటం.
ఈ బయట కంట్రీస్లో సెటిల్ అవ్వటం పిల్లలంటే ముందంతా భలే సరదాగా ఉంటుంది. అంటే వీళ్ళు నడి వయసులో ఉండగానే పిల్లలు బయటికి వెళ్ళిపోతారు, రకరకాల వస్తువులు పంపిస్తారు, బోల్డ్ డబ్బు వస్తుంది. అంతకుముందు చిన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండేవాళ్ళు పెద్దగా లావిష్గా పెద్ద పెద్ద ఇళ్ళు కొనుక్కుంటారు, ఓ వంట మనిషిని పెట్టుకుంటారు, చాలా ఇళ్లలో కనపడుతుంది సహాయానికి. అక్కడి నుంచి ఓ పని మనిషిని ఎవరినో పెడతారు, అక్కడికి ఇక్కడికి ట్రిప్పులు వెళ్ళొస్తారు, పిల్లలు ఫ్లైట్లు బుక్ చేసేస్తారు, వెళ్తూ ఉంటారు. ఓపిక సడలని అంతకాలము బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు జీవితాన్ని పిల్లలు. బయట అందరూ కాదు, 80% ఇళ్లలో జరుగుతుంది ఇట్లా. కొన్ని ఎక్సెంటిస్ ఏవో చిత్రమైన కేసులు జరుగుతాయి, అసలు పట్టించుకొని కొడుకులున్న వాళ్ళు కూడా కనిపిస్తుంటారు, కానీ లోక సహజంగా జరిగేది. వీళ్ళ ఓపిక తగ్గి ఈ ఇద్దరిలో ఒకళ్ళు దాటిపోయే స్థితి వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది సమస్య. కరెక్ట్. ఇప్పుడు ఇంతకాలం ఎంజాయ్ చేసి పిల్లల్ని ఏమంటారు, మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, దూరాన్ని ఉన్నారు అని అనలేకపోతారు. వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేయాల్సే వస్తుంది. ఇప్పుడు ఒక మంచి ఒక చెడు అవునండి పక్కపక్కనే ఉంటాయి కదా. ఈ పక్కపక్కనే ఉండటంలో ఈ పిల్లలు ఫారిన్ కంట్రీస్లో ఉండటం, భార్యాభర్త ఇక్కడ మిగిలిపోవటం ఒక లైన్గా జరిగిపోతూనే కనపడుతుంది. అసలు ఇదివరకు ఎక్కడో అక్కడక్కడ కనపడేది, ఇప్పుడు ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లోనూ ఒక సమూహంలో సగానికి పైగా ఇలాంటివే ఉన్నాయి. మా అక్కయ్యల పిల్లలు కూడా మగ పిల్లలు ఫారిన్లో ఉన్నారు. మా పరిస్థితులు కూడా అదే. కొన్నాళ్ళు పోయాక మేము కూడా అదే లైన్లోకి వెళ్తామని అనిపిస్తుంటుంది. మా అక్కయ్యలు పెద్దవాళ్ళు కొంచెం చాదస్తంగా కాస్త ధోరణిగా బిహేవ్ చేస్తే ఓ 10 ఏళ్ళు పోయాక నేను కూడా ఇంతేనేమో అనిపిస్తుంది. 10 ఏళ్ళు అలాగే అవుతాం కదా. ఇప్పుడు మీరు పై వాళ్ళని చూసే అవకాశం లేకపోతే చాలా నేర్చుకోలేము అంజలి. మన ముందు తరాన్ని ఫ్రీక్వెంట్గా చూసే అవకాశం ఉంటే మనం జీవితాన్ని చాలా తెలుసుకోగలుగుతాం, చాలా నేర్చుకుంటాం, ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఎక్కువ తెలియటానికి కారణం నా ముందున్న తరాలన్నీ నాకు క్లోజ్గా ఉండటమే. నాకు అదొక అదృష్టమే. ఇందులో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ వృద్ధాప్యాన్ని చూస్తూ 10 ఏళ్ల తర్వాత నేను కూడా ఇంతేనని నాకు రోజు గుర్తు వస్తూ ఉంటుంది అన్నమాట. నాకు తెలుస్తూ ఉంటుంది, ఓ 10 ఏళ్ల తర్వాత, ఒక 15 ఏళ్ళ తర్వాత నేను కూడా ఇలాగే అవుతాను, నేను ఇంతకే వెళ్తాను, ఇందులోకే వెళ్తాను. మామూలు జనాలకు ఆ అవకాశం ఉండదు, పెద్దగా తెలుసుకోరు, సరదాగా తిరిగేస్తూ ఉంటారు. ఎవరన్నా పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళు సీనియర్ సిటిజన్స్గా తోస్తారు. నాకు సీనియర్ సిటిజన్స్ అనిపించదు, మాకు అక్కయ్యలాగానే తోస్తారు, అదే అలవాటు కదా. వీళ్ళని చూసి చూసి వచ్చింది 10 ఏళ్ళు పోయాక. నువ్వు ఇప్పుడు మా అబ్బాయిలే నాకు చెప్తారమ్మా, 10 ఏళ్ళు పోయాక నువ్వు విజయపెద్దంలాగా అయిపోతావు, ఇప్పుడే చంపేస్తున్నావు నువ్వు. ఇలా అవుతూ మన జీవితాలు కూడా ఇందులోకి వెళ్ళవలసిందే. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ యంగ్, ఎనర్జెటిక్గా, శుభ్రంగా, బ్రహ్మాండంగా, చాలా దృఢంతో ఉన్న మనము రేపొద్దున వెళ్ళే దారి మన ముందున్న దారే కానీ కొత్త దారి ఏది కాదు. అసలు సృష్టిలో కొత్తది లేదు, ఏది లేదు. ఇప్పుడు మనం ఒక విశృంఖలమైన ప్రపంచాన్ని చూస్తున్నాం. మనని చూసినప్పుడు మన పేరెంట్స్ కూడా ఇలాగే అనుకున్నారు, ఏమిటో మారిపోతున్నారు పిల్లలని. మన అమ్మా నాన్నలు అంటే ఇప్పుడు మా అమ్మా నాన్నలు చేయలేదు, కానీ సాధారణంగా మన ముందు తరంలో ఉన్న అమ్మా నాన్నలు పల్లెటూళ్ళు వదిలిపెట్టేసి టౌన్లకి వాటికి గవర్నమెంట్ ఉద్యోగాలకి వస్తున్నప్పుడు వాళ్ళ ముందు తరం కూడా అలాగే అనుకుంది. రోజులు మారాయి అన్నమాట ప్రతిసారి ప్రతి తరం తర్వాత పునరావృతం అవుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది ఆ మాట. దాని నుంచి మనం తప్పించుకోలేకపోతాం. ఇప్పుడు మరీ పెరిగింది, రేపొద్దున ఇంకా పెరుగుతుంది. పాతదారిని పట్టడం మన వల్ల అవ్వదు, పాతదారిని వదలలేకపోవటం మాత్రం మన వల్ల అవుతుంది. మనం ఏం చేస్తామంటే మనకి బాగా నచ్చిన విషయాలు కొత్తవి తీసేసుకుని మనకు నచ్చనివి పాత రోజులు బాగున్నాయి అని చెప్తూ ఉంటాం. మనకి ఏది ఇష్టం లేదో ఇదివరకు మేము అలా చేసేవాళ్ళం కాదంటాం, కానీ మనం ఇదివరకు చేయనివి చాలా 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 మన జీవితంలో తుడిచేసుకున్న లోపలికి వచ్చేసినాయి అంతే. తలంటి పోసుకోవటం దగ్గర నుంచి ఎక్కడున్నాయి అసలు కుంకుడుకాయలు ఎక్కడున్నాయి చెప్పండి. ప్రతిదీ మన తిండి, మన బట్టలు, మన అలవాట్లు, మన విధానాలు, మన ఇళ్ళు, మన వాకిళ్ళు, ప్రతి విషయం పండగ వచ్చినప్పుడు మనకి సీరియస్గా గుర్తొస్తుంది, ఈ పండగ నాడు మా ఇదేదో చెయ్యాలి అని. ఆ ఒకరోజు తర్వాత మర్చిపోతాం. కొంతమందికి పండగలు కూడా గుర్తురావు. పండగ ఇప్పుడు బాగా గుర్తు ఎలా వస్తుంటే టీవీలలో హోరెత్తిపోతూ ఉంటాయి కాబట్టి పండగలు గుర్తొస్తాయి. అవి బాగా ఉపయోగపడుతున్నాయి, ఆ విషయంలో మాత్రం బాగా ఉపయోగిస్తున్నాయి. ఇది మంచిగా చెడు అంటే మంచి చెడు కూడా ప్రతి అన్నీ పదునైన కత్తులే కదా, ప్రతిదీ పదునైన కత్తే. ప్రతి దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాల్సిందే అంతే. మిమ్మల్ని ఇలా కలవడం, మీతో ఇలా మాట్లాడడం, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది రమ్మగారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, దయించి ఏమీ అనుకోవద్దు. అంటే ఇప్పుడు మీరు మర్యాదగా మాట్లాడుతున్నారు, కానీ మీకు తెలియని విషయాలు నేనేమైనా చెప్పానా? చెప్పారు, డెఫినెట్గా చెప్పారు. అలా అనిపిస్తుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇంట్లో మీలాంటి పెద్దవాళ్ళు, మెచ్యూరిటీ ఉన్న పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న పెద్దవాళ్ళు ఉంటే చాలా సంసారాలు బాగుపడతాయి అనేది ఒకటి. సమస్యలు పెద్దవి కాకుండా ఒక స్టేజ్కి వచ్చి కనీసం మనం తుంచేయగలుగుతాము అనేది
ఒకటి నాకు బాగా అర్థమైంది, ఉండాలి మీలాంటి వాళ్ళు ఇంటికి ఒకళ్ళు ఉండాలి. అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం మన ఇలా కలవడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్తే. అంటే ఐ డ్రీమ్ని ఎప్పుడు డ్రీమ్స్ కూడా చేయలేదు నేను. అనుకోలేదు, నాకు తెలియదు కూడా. ఒక 10-11 నెలల్లో నేను ఇలాంటి స్టేజ్కి వస్తానని నేను ఊహించలేదు. అంటే నేను లేట్ లతీఫ్ననే చెప్పాలి. చాలా పెద్ద వయసు వచ్చాక నాకు లైమ్ లైట్లోకి అంటే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కుదిరింది నిజంగా. ఇప్పుడు ఒక సుమన్ టీవీ లేకపోతే వచ్చేదాన్నే కాదు నేను. అనుకోకుండా వాళ్ళు నన్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రజల జీవితంలోకి నేను చాలా తేలిగ్గా వెళ్ళిపోయారు, చాలా తేలిగ్గా వెళ్ళిపోయారు. కథల్లో నుంచి వెళ్ళిపోయాను ఈజీగా. సో ఆ తర్వాత ఐ డ్రీమ్లోకి కూడా వచ్చేసాను అనుకోకుండా. చాలా థ్యాంక్ యూ. మీరు అసలు నన్ను పర్సనల్ ఇంటర్వ్యూ అనే పాయింటే నాకు నచ్చలేదు యాక్చువల్గా. అది నా దగ్గర తెలుసుకోవడానికి ఏమి లేదనిపించింది నాకు. బట్ మీరు నన్ను కన్విన్స్ చేశారు నేను అదే క్వశ్చన్స్ తోటి. అవును అవును. అందుకే నేను అసలు ఒక్కడు కూడా పర్సనల్ క్వశ్చన్ వేయని కారణం కూడా. ఎందుకంటే మీరు అన్న మాట నాకు అర్థమైందంటే పనికొచ్చేది ఏదైనా చేయాలండి అని అన్నారు మీరు. ఎస్, నేను కూడా అదే పాయింట్కి కట్టుబడి అదే ఇప్పుడు అంటే మీరు చేసిన ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పిన పాయింట్స్లో ఏవైనా అంటే నేను చెప్పిన ఇవన్నీ నా సొంత అభిప్రాయాలే కదా. వీటిలలో ఏవైనా ఎవరికైనా ఒక్క 4 వాక్యాలైనా ఉపయోగపడితే నేను అదే చాలనుకుంటాను. ఇప్పుడు నేను చెప్పే కథల్లో కూడా నా ఉద్దేశం అదే. మనకు ఒక మంచి మాట, ఒక మంచి విషయం తెలుసు, 10 మందికి చెప్తాం, ఒకళ్ళకి యూజ్ అయినా చాలు. నేను చాలా నేర్చుకున్నానండి ఈరోజు. మీరు మాట్లాడిన ప్రతి దాంట్లో, ప్రతి నా క్వశ్చన్లో మీరు చెప్పిన ఆన్సర్ ప్రతిదీ ఆలోచిస్తూనే ఉన్నాను నేను ఇంకా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చేయలేకపోయాను. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నెక్స్ట్ టైం డెఫినెట్గా చేయాలి, ఇంప్లిమెంట్ చేస్తాను. చాలా ఉన్నాయి మార్పులు చేర్పులు చేసుకోవాలి. అంటే ప్రయత్నం చేయాల్సిందే అంజలి. మనం ఏదైనా తెలుసుకుంటాం. మనం 10 తెలుసుకుంటే 2 మనకు నచ్చుతాయి, అందులో ఒకటి మనం ట్రై చేస్తాం. సాధారణంగా సక్సెస్ కాం కూడా. ఏదో మెల్లిగా మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఒక పాయింట్ పైకి తెస్తూ ఉంటాం. చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా మనం. సోషల్ మీడియాలో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటాం. అవన్నీ ఇంప్లిమెంట్ మొదటి రోజున వినంగానే మనకు అలాగే అనిపిస్తుంటుంది, చేయలేకపోతాం. కొంచెం ట్రై చేస్తాం, చేయగా వినగా ఇప్పుడు జనాలందరూ గుళ్ళోకి వెళ్తున్నట్టు ఎంతో కొంత చిన్న విషయాలనైనా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా మంచిది. ఇప్పుడు నేనైనా రకరకాల పుస్తకాలు చదవటం, పెద్దవాళ్ళవి చాలా రకాల మాటలు వింటాం, గోల్డెన్ జీవితాల దగ్గర నుంచి చూడటం వల్ల తెలిసినవే కానీ నేను ఇంకా ప్రత్యేకంగా సాధించిన విషయం ఏమీ లేదు. చాలా సంతోషం అండి. కలుస్తాను తప్పకుండా మిమ్మల్ని వచ్చి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.